ఇప్పుడు మనం రిస్క్ అసెస్మెంట్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ చూద్దాము. ఇందులో మనకి చాలాసార్లు రిపీట్ అయిన టాపిక్కే మళ్ళీ వచ్చింది. అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, బై దిస్ టైం మనం ఈ హెడ్డింగ్ చూసినప్పుడల్లా మనకి 5 to 6 పాయింట్స్ నోటెడ్ అయిపోయి ఉండాలి. బట్ వన్స్ అగైన్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాము. చాలాసార్లు మనం స్కిప్ చేసాం కదా 2-3 టైమ్స్, ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటి, మనం ఆడిట్కి వెళ్ళింది, we have to identify the areas of the special audit considerations. మనం యాక్చువల్గా ఆడిట్ ప్లానింగ్లో అప్పుడు మనం చూసుకున్నది ఏంటి అంటే వై డు వి డూ ప్రిలిమినరీ యాక్టివిటీస్. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ అటెన్షన్ని పెట్టాలి అన్నది తెలుసుకోవడం కదా. లైక్ మనకి ఎంగేజ్మెంట్ టీమ్ డిస్కషన్స్లో కానీ ప్రిలిమినరీ యాక్టివిటీస్ లైక్ బెనిఫిట్స్లో కానీ మనకి ఏమైతే ఉంటుంది అంటే ఒక అడ్వాంటేజ్ వచ్చి డివోట్ అప్రోప్రియేట్ అటెన్షన్ టు ఇంపార్టెంట్ ఏరియాస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఏరియాస్ అని ఉంటుంది కదా. అదే ఇక్కడ రాశారు చూడు, అది ఐడెంటిఫై చేయటమే. ఇట్స్ అ కంటిన్యూస్ యాక్టివిటీ. ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ వెల్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్స్ మే బీ నెసరీ. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, అసెస్ చేయాలి. అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వెన్ దే వర్ స్పెషల్ ఏరియాస్ ఆడిట్ కన్సిడరేషన్స్ మనకి RMM కంపల్సరీ ఉంటుంది. అండ్ ఫర్ దాట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. ఆడిట్ ప్రొసీజర్స్లో మోస్ట్లీ అండర్స్టాండింగ్ అండ్ ఎంటిటీలో మనకి 3 బాగా రిపీట్ అవుతుంటాయి. అందులో 2 ఇంకా దిగిపోతాయి అంతే. కట్ కాపీ పేజ్ లాగా అకౌంటింగ్ పాలసీస్ అప్రోప్రియేట్నెస్ ఒకటి, మెటీరియాలిటీ ఒకటి. ఈ 2 లేనిదే ఈ క్వశ్చన్ అసలు లేనే లేదు. ఓకే, ఎనీవేస్ ఈ 2 చూసేసుకుంటాం ఆడిట్ ప్రొసీజర్స్లో. అండ్ ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి అనలిటికల్ ప్రొసీజర్స్ ఇచ్చారు. దట్స్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇన్ని ఆడిట్ ప్రొసీజర్స్ చేసింది ఎందుకు, మనం ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. వెన్ ఎవర్ దర్ ఇస్ అన్ ఆడిట్ ఎవిడెన్స్ వర్డ్ మనకి ముందు 2 అడ్జెక్టివ్స్ రావాలి. ఏంటివి అవి, సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్. వాటిల్ని ఎవాల్యుయేట్ చేయడం, ఎవాల్యుయేటింగ్ ద sufficiency and appropriateness of audit evidence that was obtained and appropriateness of management's written representations by checking their integrity and all. Okay, you see, written representations are corroborative or supportive to audit evidence, but they are not a substitute to audit evidence. ఈ audit evidence ని సపోర్ట్ చేయడానికి written representations. అందుకనే మనం ఈ written representations ని ఇక్కడ audit evidence లో కలపలేదు. ఎలా అయితే ఆడిట్ ప్రొసీజర్స్, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ డిఫరెంటో ఇక్కడ కూడా రిటర్న్ రిప్రజెంటేషన్స్, ఆడిట్ ఎవిడెన్స్ డిఫరెంట్. అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే ది ఆడిటర్ షాల్ ఒబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏమంటే రిలవెంట్ ఇండస్ట్రీ అండ్ ద రెగ్యులేటరీ అథారిటీ. ఎందుకంటే ఆడిటర్ హ్యాస్ టు డూ ఆడిట్ యాజ్ పర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్, లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ కదా, వాటి స్టాండర్డ్స్ ప్రకారం. అందుకని ఇక్కడ their regulatory and external factors and with respect to their industry and nature of the entity and how it was financed. Nature of the entity ante manam malli P&L balance sheet ki velipali. Mostly balance sheet lo how it was financed, whether it's a high debt entity or whether it's a equity share gani, how it is financed, and what type of investments it got and how the ownership and governance structure was, whether it's a government entity or whether it's a LLP, వాటి గురించి. అండ్ హౌ వాజ్ దేర్ ఆపరేషన్స్ గురించి, లైక్ దేర్ ఆపరేటింగ్ సైకిల్ కానీ, లైక్ వెదర్ దే ఆర్ గోయింగ్ మోస్ట్లీ విత్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, వాటి గురించి. అండ్ టు ఎనేబుల్ ది ఆడిటర్ అండర్స్టాండ్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇవన్నీ ఎందుకు చెక్ చేయాలంటే సో దట్ ఆడిటర్ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు సపోజ్ లైక్ ఫినాన్స్డ్ ఉంది, ఫినాన్స్ లేకుండా ఇట్స్ ఫుల్లీ ఈక్విటీ అంటే మనకి ఇంట్రెస్ట్ కాలం ఏమీ రాదు. సో అలాగా ఈ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ కొంచెం అట్లీస్ట్ ఎస్టిమేట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. అండ్ ఎనీవేస్ అకౌంటింగ్ పాలసీస్ అనేవి ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే చాలా ఇంపార్టెంట్ హై ఎండ్లో ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో మాట్లాడినప్పుడు అకౌంటింగ్ పాలసీస్ అనేది ఒక బిట్ కానీ ఒక పాయింట్ లేకుండా అది అసలు కంప్లీటే అవ్వదు. ఓకే,
అండ్ ఎంటిటీస్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ విత్ దోస్ రిలేటెడ్ బిజినెస్ రిస్క్. ఈ బిజినెస్ రిస్క్ ఈ పాయింట్ అసలు ఎందుకు మనం వెళ్ళింది ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్, వెదర్ మనం వెళ్ళింది ఎందుకు పాస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని. స్ట్రాటజీస్ ఏంటి, స్ట్రాటజీస్ ఎందుకు, స్ట్రాటజీస్ ఫ్యూచర్లో ఎలా బిజినెస్ చేస్తారు అన్న దాని గురించి స్ట్రాటజీస్ కదా. మనం పాస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఆడిట్ చేయడానికి వెళ్ళిన మనకి ఈ ఎంటిటీస్ యొక్క స్ట్రాటజీస్తో పని ఏంటి అంటే గోయింగ్ కన్సర్న్ ఎజంప్షన్ని మనం అది ట్రూ ఆర్ ఫేర్ అని చూడాలి కదా. వెదర్ గోయింగ్ కన్సర్న్ అనే ఒక ఎజంప్షన్స్ కంపెనీ తీసుకొని ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది ఎజంప్షన్ అప్రోప్రియేటా కాదా అని చూడాలి. ఇప్పుడు చూడండి, లైక్ ఒక ఎంటిటీకి ఫ్యాక్టరీ, సింగిల్ ఫ్యాక్టరీ ఉంది, వెయిట్ సెకండ్, సింగిల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో స్టాక్ అంతా ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎంటిటీకి ఉన్న స్టాక్ అంతా పోతే ఆ ఎంటిటీకి గోయింగ్ కన్సర్న్ అవుతుందా అవ్వదా? గోయింగ్ కన్సర్న్ అవ్వదు. ఎందుకంటే అది ఏ ఇన్వెంటరీ పెట్టుకొని చేస్తుంది బిజినెస్. ఇప్పుడు ఆ ఎంటిటీ యొక్క స్ట్రాటజీస్ కానీ లేకపోతే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ తీసుకున్నట్టయితే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయటమో లేకపోతే సంథింగ్ ది అదర్స్ వాళ్ళ యొక్క సప్లయర్స్ రిలేషన్షిప్స్ బాగుండి ఇలా యాక్సిడెంట్ అయింది, దాన్ని ఎట్లా హాఫ్ ఆఫ్ ద కాస్ట్కి రీప్లేస్మెంట్ చేయటము, ఇట్లాంటి ఏదైనా స్ట్రాటజీస్. ఇది మోస్ట్లీ గోయింగ్ కన్సర్న్కి ఎక్కువగా యూజ్ చేసుకోవడం కోసం. అండ్ ఎంటిటీస్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి, మెజర్మెంట్ అండ్ రివ్యూ ఆఫ్ ఎంటిటీస్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. ఓకే, అండ్ ఆడిట్ రిస్క్, దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్. ఇక్కడ వచ్చి మనం కొంచెం డీప్గా మాట్లాడుకుందాము. ఆడిట్ రిస్క్ అంటే ఏమనుకున్నాము, ఆడిట్ ఒపీనియన్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇలాగ ఇవ్వాలి, బట్ అలాగ ఇవ్వకపోవటమే ఆడిట్ రిస్క్. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ అన్నీ చాలా బాగున్నాయి, గుడ్, బట్ మనం ఆడిట్ ఒపీనియన్ ఎలా ఇచ్చాము, బాగోలేదు అన్నట్టు ఇచ్చాము. దిస్ ఈజ్ అన్ ఆడిట్ రిస్క్. ఇన్అప్రోప్రియేట్ ఆడిట్ ఒపీనియన్ అలా ఉండకూడదు. ఇది వైస్ వర్సా కూడా అవ్వచ్చు. బాగోలేకపోతే బాగుంది అనుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఓవర్ జనరలైజేషన్, ఓవర్ లుకింగ్ ద ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, అదే. ఓకే, సరే, ఇప్పుడు ఆడిట్ రిస్క్ అనేది అర్థమైంది. ఆడిట్ రిస్క్లో ఇన్హరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్, డిటెక్షన్ రిస్క్, ఈ 3 రిస్క్స్ ఉన్నాయంట. అసలు ఈ 3 రిస్క్స్ ఎందుకు, ఏంటి, వీటికి విడివిడిగా మీనింగ్ తెలుసు, కానీ ఈ 3 ఎందుకు? వై కాంట్ ఓన్లీ 2 ఆర్ వై కాంట్ దేర్ బి ఎనీ అదర్ రిస్క్ అండ్ కుడ్ బి 4? వై ఓన్లీ దీస్ 3 ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏంటి? ఆడిట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయలేదు, మనం ప్రిలిమినరీ ఆడిట్ ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేసి మనం ఏం చేసాము, ఒక సస్పెక్టబిలిటీ వచ్చింది, ఒక పర్టికులర్ అసర్షన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేసాము బై యూజ్ ఆఫ్ ప్రిలిమినరీ ఆడిట్ ఎంగేజ్మెంట్స్. చూడండి, ఆడిట్ అనేది యాక్చువల్గా అదొక ఇన్వెస్టిగేషన్ కాదు. మనకు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉండి ఒక తప్పు, ఒక ఫ్రాడ్, ఒక ఎర్రర్ జరిగింది అని ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ తోటి మనం ఆడిట్ ఎప్పుడు చెయ్యము. బట్ ఇన్హరెంట్ రిస్క్ ఉంది అంటే ఏంటి అంటే మనం ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడు మనకు డౌట్, సస్పెక్టబిలిటీ వచ్చింది. ఆ సస్పెక్టబిలిటీ అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ అన్యూజువల్గా ఉండటమో లేకపోతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మేనేజ్మెంటో లేకపోతే మేనేజ్మెంట్ వాజ్ సో స్ట్రిక్ట్ విత్ రిగార్డ్స్ టు ద ఫీజ్ కానీ లేకపోతే దెర్ వాజ్ నో ప్రాపర్ రీజన్ విత్ రిగార్డ్స్ టు రిజైన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఓకే సంథింగ్ ఎర్రర్, ఏదో ఒకటి ఎర్రర్ అయితే ఉంది, అదైతే ఎవరికి ఏం తెలియట్లేదు, దట్ ఇస్ ఇన్హరెంట్ రిస్క్. మీకు కొన్ని లైక్ యు ఆర్ నాట్ హ్యావింగ్, మీ బ్రెయిన్లో ఒక ఫ్రాడ్ జరిగిందని ఏం లేదు కానీ బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ కొన్ని చూస్తే మీకు ఒక రిస్క్ ట్రిగ్గర్ అయ్యిందనమాట, దాని ఇన్హరెంట్ రిస్క్. ద సస్పెక్టబిలిటీ ఆఫ్ ఎన్ అసర్షన్ అబౌట్ ఎ class of transaction, account balance or disclosures to a misstatement that could be material either individually or when aggregated with other misstatements before consideration of any related controls. Okay, ఇక్కడ before consideration of any related controls అన్నారు. ఏంటి అంటే ఇంకా ఇంటర్నల్ కంట్రోల్స్ చెక్ చేయలేదు. సరే, ఇప్పుడు చెక్ చేస్తే కంట్రోల్ రిస్క్ బయటపడింది. కంట్రోల్ రిస్క్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్ అసలు మేనేజ్మెంట్ డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ చేస్తారు కదా. ఎందుకు చేస్తారు?
ఎందుకంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దే షుడ్ నాట్ బి ఎనీ మెటీరియల్ మిస్టేట్మెంట్స్, నాట్ ఎర్రర్ ఆఫ్ ఫ్రాడ్ ఉండకూడదు అని కదా. ఇప్పుడు ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ దే కెనాట్ ప్రివెంట్, దే కెనాట్ డిటెక్ట్, దే కెనాట్ కరెక్ట్ దోస్ మిస్టేట్మెంట్స్. అప్పుడు ఇంకా ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టి యూజ్ ఏంటి? సో దర్ ఇస్ అ గ్యాప్ or there's a no proper effective implementation in the internal controls. చూడండి, ప్రిలిమినరీ ఆడిట్ ఎంగేజ్మెంట్ చేస్తే మనకి ఇన్హరెంట్ రిస్క్ తెలిసింది. ఆ తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ని 300 సిరీస్లో వి ఆర్ అండర్స్టూడ్ ద ఎంటిటీ అండ్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఇంటర్నల్ కంట్రోల్ చేస్తే మనకి కంట్రోల్ రిస్క్ తెలిసింది. ద రిస్క్ దట్ మిస్టేట్మెంట్ దట్ కుడ్ అక్కర్ ఇన్ అన్ అసర్షన్ అబౌట్ ఎ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్స్ దట్ కుడ్ బి మెటీరియల్. ఇక్కడ మీరు చూసినట్టయితే మెటీరియల్ ఇస్ దాట్ ఇంపార్టెంట్, either individually or when aggregated with other misstatements which will not be prevented, detected or corrected on a timely basis by entities internal control. Internal controls cannot prevent, detect or correct the material misstatements. ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ చెకింగ్ కూడా అయిపోయింది. అసలు మనం వచ్చినందుకు ఆడిట్ ప్రొసీజర్స్ చేయడానికి. ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు మనం డిజైన్ చేసుకున్న ఆడిట్ ప్రొసీజర్స్ అక్కడ ఉన్న మిస్టేట్మెంట్ని కనుక్కోలేకపోయింది అనుకో, దాన్ని డిటెక్షన్ రిస్క్ అంటారు. డిటెక్షన్ రిస్క్, ద రిస్క్ దట్ ద ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ బై ఆడిటర్. ఆడిటర్ ఏ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ చేస్తారు? ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ చేస్తారు టు రెడ్యూస్ ఆడిట్ రిస్క్. ఓకే, ఆడిట్ ప్రొసీజర్స్ ఎందుకు? టు రెడ్యూస్ ఆడిట్ రిస్క్. ఆడిట్ రిస్క్ అంటే ఏంటి? గివింగ్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ టు అన్ యాక్సెప్టబుల్లీ లో లెవెల్ విల్ నాట్ డిటెక్ట్ అ మిస్టేట్మెంట్ దట్ ఎగ్జిస్ట్ and that could be material either individually or when aggregated with others. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ కంట్రోల్స్ వచ్చి మేనేజ్మెంట్ ప్రాపర్గా ఇంటర్నల్ కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడ డిటెక్షన్ రిస్క్లో ఆడిట్ ప్రొసీజర్స్ని ఆడిటర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, సో దట్ దే కెనాట్ ఫైండ్ అవుట్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్. ఇలాగా ఆడిట్లో మనం చేసే 3 వేరు రకాల యొక్క పనులకి వేరు రకాల రిస్కులు అన్నీ కలిపితే ఆడిట్ రిస్క్ అవుతుంది. అట్ లాస్ట్ ఇవన్నీ అక్యూములేట్ అయ్యే కదా మనకి ఆడిట్ ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది. అందుకనే ఒక 2 లేవు, 4ది లేదు, ఉన్నవి 3, మనం చేసేవి 3 అంతే. అందుకే 3 ఇచ్చారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఆడిట్ ఎంగేజ్మెంట్, ఆ తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ని అసెస్ చేసి ఆడిట్ ప్రొసీజర్స్ చెక్ చేస్తాం. మనం చేసే 3 పనుల్లో 3 రకాల రిస్క్స్ ఉన్నాయి. ఓకే, ఆడిట్ రిస్క్ డస్ నాట్ ఇంక్లూడ్ ద రిస్క్ దట్ ద ఆడిటర్ మైట్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్లీ మిస్టేటెడ్ వెన్ దే ఆర్ నాట్. ఇది ఆడిట్ రిస్క్ ఇందాక మనం అనుకున్నదే కదా. ఏంటిది? Auditor might express an opinion that financial statements are materially misstated, that is giving an adverse opinion. Auditor is concluding that financial statements are misstated when they are not, but actually they were not. It does not refer to the auditor's business risks such as loss from litigation, adverse publicity or other events arising in connection with the audit of financial statements. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆడిటర్ బిజినెస్ రిస్క్ ఏంటి అంటే like lose of continuity, like replacing the other audit, replacing us in the next year గానీ, litigation గానీ, లేకపోతే మనం adverse opinion ఇస్తే the company is recommending to its subsidiaries or joint ventures not to appoint us again. ఇవన్నీ ఆడిటర్స్ యొక్క ఎంగేజ్మెంట్ బిజినెస్కి, ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ అయితే రెమ్యూనరేషన్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ద బిజినెస్ ఆఫ్ ది అన్ ఆడిట్ ఫర్మ్. ఈ రిస్క్ని ఆడిట్ రిస్క్ అన్నారు. ఇన్ గివింగ్ ఎన్ అప్రోప్రియేట్ ఒపీనియన్ని ఆడిట్ రిస్క్ అంటారు. ఇట్స్ జస్ట్ అ క్లారిఫికేషన్ విచ్ వీ ఆల్రెడీ నో. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే మనం. ఓకే, అగైన్ మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందే. ఫస్ట్ వాట్ విల్ డూ? First we will identify and assess the risk of material misstatement. ఆ తర్వాత ఏంటి? రిస్క్ ఉంది అంటే ఆడిట్ ప్రొసీజర్స్ కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది దాన్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. సో వీ హ్యావ్ టు డిటర్మైన్ ద నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇలా ఆడిట్ ప్రొసీజర్స్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్. మనకు ఆ మిస్టేట్మెంట్స్ ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో వాటిని ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది వాటిని ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ దేర్ ఆన్. అంతే, ఇట్స్ ఒక లాజికల్ ప్రాసెస్ అంతే, యాజ్ ఇట్ ఈస్.
అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఆల్రెడీ మనకు తెలుసు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ 2 లెవెల్స్లో ఉంటుంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, అసర్షన్ లెవెల్, 2 లెవెల్స్లో ఉంటుంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటే ఏంటి, ఒకటి కాకుండా 2 అంతకంటే ఎక్కువ ఉండే అసర్షన్ మీద కానీ అకౌంట్ బ్యాలెన్సెస్, డిస్క్లోజర్స్, అకౌంట్ బ్యాలెన్సెస్ మీద పడితే ఆ యొక్క మిస్స్టేట్మెంట్ యొక్క ఎఫెక్ట్, దాన్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటాము. అలా కాకుండా జస్ట్ ఒకటే అసర్షన్ లెవెల్ మీద పడింది అనుకుంటే దాన్ని మిస్స్టేట్మెంట్ అట్ అసర్షన్ లెవెల్ అంటాం. ఇప్పుడు అసర్షన్ లెవెల్ దగ్గరకు మనకి ఎగ్జాంపుల్ కావాలి అంటే లైక్ మనం గుడ్ విల్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అయితే మనం సేల్స్ కానీ లైక్ రెవెన్యూ రికగ్నిషన్, ఈ పోర్షన్స్ వచ్చి ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనుకున్నాము. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూద్దాము ఎలా రాసుకోవాలి అని ఎగ్జామ్లో. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అట్ ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ రిఫర్స్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ దట్ రిలేట్ పర్వేసివ్లీ అంటే టోటల్. ఇట్స్ యాక్చువల్లీ సినోనిమ్, బెటర్ వి గెట్ యూస్ టు ఇట్. అది ఒక లైక్ ఫారెన్ వర్డ్ లాగా చూడకుండా వెదర్ వి గెట్ యూస్ టు ఇట్. ఓకే, ఇలాంటిదే ఇంకొకటి మనం పర్సువేసివ్ అని అంటాము. ఇక్కడ పర్వేసివ్ అంటే లైక్ టోటల్, కంప్లీట్. పర్సువేసివ్ ఆడిట్ ఎవిడెన్స్ అని అంటాం కదా, ఇది వచ్చి మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఓకే ఓకే సరే. That relate pervasively to the financial statement as a whole and potentially affect many assertions. Okay, this is what with regards to the definition anamata. And the assertion level for classes of transactions, account balance and disclosures. The risk of material misstatement at assertion level are assessed in order to determine nature, timing, extent of further audit procedures necessary to obtain sufficient appropriate audit evidence. This evidence enables the auditor to express an opinion on the financial statement to an acceptably low level. Risk of material misstatements. మన యొక్క మెటీరియల్ మిస్స్టేట్మెంట్ యొక్క రిస్క్ అనేది it would be greater for significant non-routine transactions and సిగ్నిఫికెంట్ జడ్జ్మెంటల్ మ్యాటర్స్ అని అన్నారు. మనం ఇదే కాకుండా ఈ 2 పాయింట్సే కాకుండా ఇంకా చాలా అనుకున్నాం. వేర్ ఎవర్ దేర్ వాజ్ ఎ మేనేజ్మెంట్ లైక్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇంటర్నల్ కంట్రోల్స్ తక్కువ ఉంటాయి, లేకపోతే మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, మాన్యువల్ కంట్రోల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే ఎగ్జంప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే అకౌంటింగ్ పాలసీస్ ఇంకా ప్రీడిఫైన్డ్ అవ్వలేదు, అలా ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు దాట్ కైండ్ ఆఫ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ 2 టాపిక్స్ చూద్దాము. ఫస్ట్, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ వుడ్ బి గ్రేటర్ when the significant non-routine transactions for non-routine transactions. Routine transactions ki already oka predefined system of procedures gaani oka particular accounting policies itlaga cheyali ani internal controls untundi. Ila non-routine vatilki internal controls undavu. So you see here ade veelu kuda cheptunnaru, the nature of non-routine transactions which may be difficult for the entity to implement effective controls over those risk అనమాట. పర్టికులర్ ఎఫెక్టివ్ కంట్రోల్స్ ఉండవు, ఉన్నా కానీ లేకపోతే టైం ఉండదు, లేకపోతే ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ గురించి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ మ్యాటర్స్ తెలిసి ఉండకపోవచ్చు. దట్స్ వన్ థింగ్. అండ్ ఎప్పుడైతే ఒక పర్టికులర్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఇస్ సో సిగ్నిఫికెంట్, వెన్ ఇట్స్ సంథింగ్ దట్ వాజ్ సో సిగ్నిఫికెంట్, ఆబ్వియస్లీ కొన్ని మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ ఉంటుంది కదా. ఆ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు యూసీ అప్పుడు కూడా రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ స్పెసిఫైయింగ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి, అండ్ గ్రేటర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఫర్ డేటా కలెక్షన్ అండ్ డేటా ప్రాసెసింగ్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అకౌంటింగ్ పాలసీస్ అది మేనేజ్మెంట్ ఇంటర్వీన్ అయ్యి
చెప్తారు. సో దట్స్ వై రిస్క్ పెరుగుతుంది. మాన్యువల్ ఇంటర్వెన్షన్, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేవు, అసలు ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు కాబట్టి ఆ పర్టికులర్ నాన్ రిటర్న్ ట్రాన్సాక్షన్స్కి మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇన్ ద ప్రాసెస్ అనమాట. డేటా కలెక్షన్ కానీ ఆ డేటా ప్రాసెసింగ్ దాంట్లో మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఉండొచ్చు. లైక్ ద క్యాలిక్యులేషన్స్ వుడ్ బి కాంప్లెక్స్ విత్ రిగార్డ్స్ టు ద పర్టికులర్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. దీస్ వర్ ద 4 reasons that RMM వుడ్ బి గ్రేటర్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్. సిగ్నిఫికెంట్ కాబట్టి మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్, మేనేజ్మెంట్ స్పెసిఫై చేస్తుంది. ఇంటర్నల్ కంట్రోల్స్ నాన్ రొటీన్ కాబట్టి ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు, మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. అండ్ దోస్ ఆర్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయి. అండ్ దట్స్ ఇట్. And risk of material misstatement would be greater for significant judgmental risk. ఇప్పుడు జడ్జ్మెంటల్ చూడండి, మనం ఆల్రెడీ లైక్ జడ్జ్మెంట్స్ అనేది టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు అయితే మోస్ట్లీ రిపీట్ అయిన థింగ్స్ ఏంటి అంటే ఎస్టిమేట్స్, అజంప్షన్స్. వీటిల్లోనే జడ్జ్మెంట్ అనేది టాపిక్ బాగా వస్తుంది, కీవర్డ్స్ అనమాట. ఈ ఎస్టిమేట్స్ కానీ ఈ అజంప్షన్స్ కానీ వీటిల్లో ఎక్కువ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ మనం తీసుకొని ఉండాల్సింది. అండ్ లైక్ విత్ రిగార్డ్స్ టు ఎనీ ఆడిటర్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా చూడండి, ఈ RMM ఈ యొక్క జడ్జ్మెంట్ మ్యాటర్స్లో ఎక్కువ ఉంటుంది అంటారు. ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది బికాస్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎస్టిమేట్స్ అండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అజంప్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ జడ్జ్మెంట్ తీసుకుంటాము. విల్ హ్యావ్ సమ్ RMM రిస్క్ ఉంటుంది అనమాట. ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ మే బి గ్రేటర్ ఫర్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్ మ్యాటర్స్ దట్ రిక్వైర్ డెవలప్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అరైజింగ్ ఫ్రమ్ సచ్ మ్యాటర్స్ యాజ్ ఫాలోయింగ్. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఉంటుంది, అందుకోసం RMM ఎక్కువ ఉంటుంది అంటున్నారు. చూద్దాం. Accounting principles for accounting estimates or revenue recognition may be subject to different interpretation. Accounting principles ఏవైతే ఉన్నాయి they may differ in interpretation. Auditor ఒక విధంగా ఇంటర్ప్రెట్ చేసి ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఇంకో విధంగా ఇంటర్ప్రెట్ చేసి ఉండొచ్చు. And the required judgment may be subjective or complex or require assumptions about future events. Example, judgment with regards to the fair value. ఇక్కడ చూడండి, విత్ రిగార్డ్స్ టు ఎస్టిమేట్స్ మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉండొచ్చు. విత్ రిగార్డ్ టు ద ఎజంప్షన్స్ ఉండటం వల్ల వెదర్ ఇట్ కుడ్ బి సబ్జెక్టివ్ ఆర్ కాంప్లెక్స్ జడ్జ్మెంట్ అయి ఉండొచ్చు. సబ్జెక్టివ్ అంటే లైక్ మనకి ఏంటి అంటే బయాస్ ఉండటం, దే వర్ నాట్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఆబ్జెక్టివ్ అంటే ఓవరాల్ అది ఓలాగా ఉంది, ఎవ్రీథింగ్ 360 degrees నుంచి చూస్ చేసుకుంటారు. బట్ ఆబ్జెక్టివ్కి ఆపోజిట్ సబ్జెక్టివ్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ చూడరు, ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్స్ చూడరు, ఓన్లీ కొన్ని పాయింట్స్ చూసి ఎజంప్షన్ తీసేసుకుంటారు. లేకపోతే ఆ ఎజంప్షన్స్ వచ్చి కాంప్లెక్స్ కూడా అయి ఉండొచ్చు. సో అందుకోసం అనమాట రిస్క్ ఎక్కువ ఉంటుంది విత్ రిగార్డ్స్ టు సిగ్నిఫికెంట్ జడ్జ్మెంటల్ మ్యాటర్స్. అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, ఇంటర్నల్ ఇన్హరెంట్ రిస్క్ అండ్ కంట్రోల్ రిస్క్. ఇది ఈ రెండు మనం ఈ కాంబినేషన్ అక్కడ చూసినట్టుంది కదా. ఆడిట్ రిస్క్ వచ్చి ఇన్హరెంట్ రిస్క్ ప్లస్ కంట్రోల్ రిస్క్ ప్లస్ ఆడిట్ రిస్క్ అనమాట. దట్ ఈస్ డిటెక్షన్ రిస్క్. డిటెక్షన్ రిస్క్, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్, ఇంకా వచ్చి ఇంటర్నల్ కంట్రోల్స్ టెస్ట్ చేసినప్పుడు, డిటెక్షన్ రిస్క్ వచ్చి ఆడిట్ ప్రొసీజర్స్ చేసినప్పుడు. ఈ రెండింటిది కలిపి మనకి RMM రిస్క్ అని మనం చేస్తూ ఉంటాము. ఇది ఇలాగే కాకుండా ఆడిట్ రిస్క్ ఈక్వల్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఇంటూ డిటెక్షన్ రిస్క్ అని కూడా నార్మల్గా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ దాట్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ద రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ టు ఒబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, టు ఒబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్, ఈ ఫ్రేజ్ రాగానే మనకి ఏ వర్డ్స్ మైండ్లోకి రావాలి? మనకి ఇన్ డిజైనింగ్ ది ఆడిట్ ప్రొసీజర్స్లో మనం ఇక్కడ అసర్షన్స్, ఇక్కడ వచ్చి ఆల్ అవర్ వెపన్స్, మన వెపన్స్ ఏంటి? ఇంక్వైరీ, అబ్జర్వేషన్, రీపర్ఫార్మెన్స్, రీకాలిక్యులేషన్, లేకపోతే ఇన్స్పెక్షన్ కానీ వెరిఫికేషన్, ట్రేసింగ్, ఇవన్నీ కదా మన వెపన్స్. వీటి ద్వారా మనం ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఈ వర్డ్స్ యూజ్ చేయాలని అర్థమైంది మనకి టు ఒబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే. ఇప్పుడు మనం ఏ కాంటెక్స్ట్లో నుంచి మనం ఆడిట్ ఎవిడెన్స్ ఒబ్టైన్ చేయాలి చూద్దాము.
about design and implementation of relevant controls may include. Relevant controls అంటే with regards to the internal controls అన్నారు. ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎవరు చేస్తారు? ఎంప్లాయీస్ చేస్తారు. ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఆడిట్ ఒబ్టైన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎంప్లాయీస్ని ఇంక్వైర్ చేయాలి. ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నప్పుడల్లా ప్రతిదీ మనం ఏం చేస్తాము? ఆ పర్సన్స్ ఎలాగ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తాం కదా. అబ్జర్వింగ్ దోస్ కంట్రోల్స్, observing how people were, all the employees or personnel were performing those internal controls. 2 types అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ అన్నీ నార్మల్గా పర్టికులర్ డాక్యుమెంటేషన్ ఉండాలి కదా. ఆ డాక్యుమెంట్స్ని అంటే దీని తర్వాత ఇది హైరాకీ అనో లేకపోతే ఆ వర్క్ ఫ్లో ఏదైతే ఉందో అది ప్రాపర్గా డాక్యుమెంట్ చేస్తుంటారు. దట్స్ వాట్ వీ టేక్ ఫ్రమ్ మేనేజ్మెంట్ కానీ TCWG నుండి కానీ తీసుకుంటాము విత్ రిగార్డ్స్ టు దోస్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఆ డాక్యుమెంట్స్ని ఇన్స్పెక్ట్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ ఫినాన్షియల్ రిపోర్టింగ్, మనం వెళ్ళింది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద రిపోర్ట్ చేయడానికి కాబట్టి వీ కుడ్ ట్రేస్ సమ్ ట్రాన్సాక్షన్స్ విత్ రిగార్డ్స్ టు దోస్. ఇట్స్ మోస్ట్లీ లైక్ ఎన్ ఆడిట్ ట్రైల్ అనమాట. ఒక ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీని మనం పోస్ట్ చేసి ఆ ఆడిట్ సాఫ్ట్వేర్లో అది ఎండ్ వరకు ఎట్లాగ ట్రావెల్ అవుతుంది అని చెక్ చేయటం అనమాట. ఆ కాంటెక్స్ట్లో ఈ పాయింట్ని పెట్టారనమాట. Entities risk assessment process, identifying and assessing the misstatement, the auditor shall. Okay, entities risk assessment process ఉంది కదా. లైక్ ఇప్పుడు ఇందాకలే మనం చెప్పుకున్నాము, we have to inquire the management whether they are having any kind of procedure. ఇక్కడ చూడండి, whether they are having any kind of procedure in identifying the risk of material misstatement, whether due to fraud or error. అది ఉంది అనుకోండి, కొన్ని ఇచ్చారు, రిస్క్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆడిటర్ షల్ obtain అండర్స్టాండింగ్ వెదర్ ద ఎంటిటీ ఈస్ హ్యావింగ్ అ ప్రాసెస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ రిస్క్ రిలవెంట్ టు ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్. ముందర అసలు ఎంటిటీ ఐడెంటిఫై చేశారా? ఓకే, ఆ ప్రాసెస్ ఉందా? ఓకే, ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ? మెటీరియాలిటీ అనే కాన్సెప్ట్ రావాలి కదా. ఇక్కడ చూడండి, మిస్స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఒకవేళ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని కనుక ఉండుంటే ఐడెంటిఫైయింగ్ తర్వాత ఇమీడియట్గా అసెస్మెంట్ వస్తుంది. అసెస్మెంట్ తర్వాత మన గోల్డెన్ రూల్ రెమిడియల్ యాక్షన్ అనమాట. ఇక్కడ ఓన్లీ మిస్స్టేట్మెంట్ అని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం మెటీరియాలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఇట్స్ మెటీరియల్ అప్పుడే మనం ఇంకా ఫర్దర్గా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేకపోతే ఉన్న లిమిటెడ్ టైం, లిమిటెడ్ రిసోర్సెస్లో అన్నెసెసరీ ఇమ్మెటీరియల్ ఐటెంని మనం ఏమీ పర్ఫెక్ట్గా ఏమీ చూడక్కర్లేదు. సో ఇఫ్ ఇట్స్ అ మెటీరియల్, ఇక్కడ మెటీరియల్ అనే వర్డ్ లేదు కాబట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రా వచ్చింది. అదర్వైజ్ మన లాజిక్ ఫ్లో ఏదైతే 3 స్టెప్ ప్రాసెస్ ఉంది అదే సరిపోతుంది. ఓకే, ఎస్టిమేటింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రిస్క్, అంటే వెదర్ దట్ సిగ్నిఫికెంట్ రిస్క్ నాన్ సిగ్నిఫికెంట్ రిస్క్ అని చెక్ చేయాలి. ఆడిట్ ప్రొసీజర్స్ ప్రకారం దాన్ని మనం మెటీరియాలిటీ అంటాము, ఇక్కడ వచ్చి సిగ్నిఫికెన్స్ అన్నారు. బికాజ్ ఇన్ ద కాంటెక్స్ట్కి తగ్గట్టు. ఓకే, అండ్ మన థర్డ్ స్టెప్ వచ్చి అంటే అసెసింగ్ ద లైక్లీహుడ్ ఆఫ్ ది అకరెన్స్. ఇప్పుడు చూడండి, మనం యూజువల్గా ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాం. ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే మనకి మిస్స్టేట్మెంట్స్ వస్తాయి, వెదర్ దట్ కుడ్ బి మెటీరియల్ ఆర్ ఇమ్మెటీరియల్. ఓకే, ఈ మిస్స్టేట్మెంట్స్ని పట్టుకొని యూజువల్లీ మనం సోర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. సోర్స్ నుండి రిస్క్ ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఇంటర్నల్ కంట్రోల్ నుండి వచ్చిందా లేకపోతే మేనేజ్మెంట్ ఇన్వాల్వ్డా సంథింగ్, ఇలా మనం రీజన్ చేస్తాం. ఇది ఆడిట్ ప్రొసీజర్స్ నుండి ఆడిట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆడిట్ ప్రొసీజర్స్ చేయట్లేదు, మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఇంటర్నల్ కంట్రోల్స్ కన్నా కానీ ఓకే, ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక సిస్టమ్ ఉందా దానికి, దట్ రిస్క్ ఏమన్నా ఉన్నాయి అని ఐడెంటిఫై చేయటానికి. ఇంటర్నల్ కంట్రోల్స్ అన్నా కాకుండా ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ ఎంటిటీ ఆపరేషన్లో ఏమన్నా రిస్క్ ఉందా అని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రాసెస్ మెయింటైన్ చేస్తుందా లేదా అన్నది దాని గురించి. ఈ ప్రాసెస్ రిస్క్ కనుక్కునే ప్రాసెస్ ఏమవుతుంది? ఫస్ట్ రిస్కే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ రిస్క్ ఫైండ్ అవుట్ చేయటం వల్ల, ఈ రిస్క్ వల్ల ఏవైతే మిస్స్టేట్మెంట్స్ వస్తాయి వాటిల్ని చూడండి, రివర్స్ ప్రాసెస్ అనమాట. మేనేజ్మెంట్ ఫస్ట్ స్టెప్ ఏంటి? రిస్క్ ఫైండ్ అవుట్, ఐడెంటిఫై చేస్తుంది. ఆ రిస్క్ వెదర్ ఇట్ ఇస్ సిగ్నిఫికెంటా ఇన్సిగ్నిఫికెంటా అన్నది ఇట్ డిపెండ్స్. ఈ సెకండ్ స్టెప్ అనమాట. ఆ తర్వాత ఈ రిస్క్ వల్ల వచ్చే మిస్స్టేట్మెంట్స్ అనమాట. ఏమేమి మిస్స్టేట్మెంట్స్ దట్ కుడ్ లైక్లీ అక్కర్,
ఆ మిస్టేట్మెంట్స్. ఎనీవేస్ మిస్టేట్మెంట్స్ కానీ ఇప్పుడు మనమైనా మేనేజ్మెంట్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేట్మెంట్ కానీ రిస్క్ కానీ ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే గోల్డెన్ రూల్ ఏంటి, రెమిడియల్ యాక్షన్స్. ఆ రెమిడియల్ యాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది అనమాట. ఇప్పుడు మనం యూజువల్గా ఆడిట్ ప్రొసీజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మాట్లాడుతూ ఉంటాం మ్యాక్సిమం. ఈ ఒక్క పోర్షన్ మటుకు మేనేజ్మెంట్ ఒక రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ నుండి మాట్లాడతాం, అందుకే కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ హౌ 2 ప్రొసీజర్స్ అనమాట. మేనేజ్మెంట్ రిస్క్ ఫైండ్ అవుట్ చేసి ఆ మిస్టేట్మెంట్స్ తెలుసుకొని రెమిడియల్ యాక్షన్స్ పెడతారు ఈ రిస్క్ని మిటిగేట్ చేయడం కోసం. ఓకే, దిస్ ఇస్ వాట్ అనమాట. assessing the likelihood of their occurrence, aim occurrence, misstatements యొక్క occurrence, and deciding the actions to address those risk, remedial actions anamata. Okay, I hope you understood. And okay, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేది టు ఎవాల్యుయేట్ ద కంట్రోల్ రిస్క్. కంట్రోల్ రిస్క్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్ వర్ నాట్ performing as they were wished by. That is, internal controls cannot prevent, detect or correct the material misstatements. ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ అలాగా ప్రివెంట్ చేయట్లేదు, డిటెక్ట్ చేయట్లేదు, కరెక్ట్ చేయట్లేదు, దాన్ని మనం కంట్రోల్ రిస్క్ అంటున్నాం. అసలు ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏముంటాయి? మనం ఆల్రెడీ ఇందాకలా మనం డిస్కస్ చేసుకున్నవి ఏముంటాయి? కాంపోనెంట్స్, 5 కాంపోనెంట్స్. ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఎవరెవరు ఉంటారు? TCWG ఉంటుంది. వాట్ TCWG డూ? ఇట్ కమ్స్ అండ్ గివ్స్ మోటివేషన్ అండ్ ఇట్ కమ్స్ అండ్ కమ్యూనికేట్స్ అబౌట్ ద ఎథికల్ వాల్యూస్, వీటి గురించి. ఓకే, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఈ కాంపోనెంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఎంటిటీస్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. ఇప్పటిదాకా మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఎంటిటీకి ఒక టైప్స్ ఆఫ్ రిస్క్ అనేది ఐడెంటిఫై చేయాలి బిజినెస్లో, సో దట్ ఆ లైక్లీహుడ్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ని ప్రివెంట్ చేస్తుంది. సో దట్ అలాగ ఒక ప్రాసెస్ ఉండాలి అని అనుకున్నాము. ఓకే, అండ్ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే ఈ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్, ఇంటర్నల్ కంట్రోల్స్ 2 డిఫరెంట్. ఇప్పుడు చూడండి, ఇంటర్నల్ కంట్రోల్స్ వచ్చి ఏంటి? సమ్ కంట్రోల్ యాక్టివిటీస్, ఎంటిటీస్కి అయిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయి, ఎంటిటీ చేయాల్సిన ఆపరేషన్స్, దాని ఒక ప్రాపర్ రిథమ్, ఒక ప్రాపర్ ఆథరైజేషన్, హైరార్కీ, ఇవన్నీ ఉంటే దాన్ని ఇంటర్నల్ కంట్రోల్స్ అంటారు. ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ వల్ల వచ్చే రిస్క్ కానీ లేకపోతే ఇంటర్నల్ కంట్రోల్స్ కవర్ చేయలేని ఏమైనా బిజినెస్ రిస్క్ ఏదైతే ఉంటుంది అయితే దాన్ని వచ్చి ఎంటిటీస్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ కింద ఐడెంటిఫై చేయటమే ఈ రిస్క్ అనమాట, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. ఓకే, ఇది వచ్చి ఒక చిన్న డిఫరెన్స్ అనమాట. Okay, and third one is all about data, the information system, whether it's an automated business process gani lekapothe the way they report or communication, everything comes under this. And next thing vachi the actual control activities that personnel do, activities of entities, those were control activities. And okaru chestunnaru ante somebody also have to monitor. All the managers categories comes under monitoring of controls. Okay, మనం ఫస్ట్ ఎలిమెంట్ చూద్దాం అనుకున్నాం కదా, కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఈ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకున్నాము ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి జస్ట్ క్విక్ రివిజన్ చూద్దాము. ఫస్ట్, కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఎవరెవరు ఉంటారు? TCWG ఉంటారు. TCWG హూ ఆర్ దే? చూడండి ఉందా లేదా, పార్టిసిపేషన్ బై TCWG. సెకండ్ థింగ్, వాట్ దే డూ? దే since they were the founders, they know the organizational structure ఎలా ఉంది ఏంటి అని. సో దాని గురించి. అండ్ వాట్ డూ దీస్ TCWG డూ? TCWG యాక్చువల్లీ అపాయింట్ మేనేజ్మెంట్. సో ఆ మేనేజ్మెంట్ యొక్క ఫిలాసఫీ అండ్ ఆపరేటింగ్ స్టైల్ గురించి కమ్యూనికేట్ చేస్తారు. అండ్ వాళ్ళ యొక్క ఎథికల్ వాల్యూస్ లైక్ integrity and ethical values gurinchi and commitment to competence. This is what actual motivation is. Here they were addressing all the things, and here this integrity, ethical values and commitment to competence. In the motivation ichaka what they will do? They implement the HR policies and all and assign the authority and the responsibility. These were the elements of control environment, which is a component of internal controls. Okay, సో ఈ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ మనం ఏమనుకున్నాము?
ప్రీవియస్ డిస్కస్ చేసినప్పుడు, దిస్ వుడ్ డైరెక్ట్లీ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద కంపెనీస్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఆర్ కంట్రోల్ యాక్టివిటీస్. వై? బికాస్ హూ కుడ్ ఇన్ఫ్లుయెన్స్, హూ డూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, బట్ హూ సే TCWG జస్ట్ కమ్యూనికేట్ చేస్తారు, బట్ దే డు నాట్ యాక్చువల్లీ డూ ద కంట్రోల్ యాక్టివిటీస్. అందుకని ఇట్ ఈస్ నాట్ దట్ ఎఫెక్టివ్. ఇంప్లిమెంటేషన్ ఇస్ ద కీ. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారు? పర్సనల్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ చేస్తున్నారు. సో వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారో దాన్ని బట్టి ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఎఫెక్టివ్ ఆర్ నాట్ అని తెలుస్తుంది. కానీ TCWG జస్ట్ బికాస్ ఆఫ్ ద కంట్రోల్ ఎన్విరాన్మెంట్, TCWG communicating, it would do not have a direct impact, but obviously will have some indirect impact. దాని గురించే ఇక్కడ చెప్తున్నారు. In order to evaluate the control risk, ఫస్ట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నారు. ద కంట్రోల్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద ఇంటర్నల్ కంట్రోల్ ఎలా ఉంటుంది? కంట్రోల్ ఎన్విరాన్మెంట్ దట్ సపోర్ట్స్ prevention, detection and correction of material misstatements, allows greater confidence in reliability of internal control and audit evidence generated within. Okay, the more effective the control environment, it actually supports. This is what the objective of internal controls, to prevent, detect and correct misstatements. Okay, when control environment actually supports, we'll have some nice greater confidence. Okay, but it does not guarantee, it just provides some confidence, it just supports, but it do not guarantee the effectiveness of specific controls. Of specific controls means that individual entity controls. Why? Because TCWG or the control environment is not implementing the or not doing or not performing the entity's operations. Andukosam we therefore test the operating effectiveness of controls over significant class of transaction when we plan to take controls reliant strategy. సో ఇలాగ సపోర్ట్ చేయదు కాబట్టి జస్ట్ ఒక ప్రాపర్ ఎథిక్స్ కానీ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉన్నంత మాత్రమే కాకుండా వాట్ వీ డూ, వీ యాక్చువల్లీ టెస్ట్ ద కంట్రోల్స్ అనే చెప్తున్నారు. ద కంట్రోల్ ఎన్విరాన్మెంట్ మే undermine the effectiveness of specific control as is a key factor in our control risk assessment. They were just saying that it depends upon the control environment on how effective the internal controls could be. And how to evaluate control risk with regards to control environment అయింది. నెక్స్ట్ ఒక just 3 simple small individual points ఉన్నాయి చూద్దాము. Evaluations of related IT process that support application and IT dependent controls. ఇది మనం ఇక్కడ చూసినట్టుంది కదా. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అగైన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. అక్కడనే ఇది ద IT ప్రాసెస్ ఏవైతే ఉన్నాయి, యాక్చువల్లీ అప్లికేషన్స్, మనం అప్లికేషన్స్ అంటే ఏమనుకున్నాం, ద సాఫ్ట్వేర్ దట్ ద ఎంటిటీ యూజెస్. IT డిపెండెంట్ మాన్యువల్ కంట్రోల్స్ ఈజ్ లైక్ ఆథరైజేషన్స్, ఈజ్ లైక్ ఫార్వర్డ్స్, ఫాలో అప్స్, ఇవన్నీ. So we have to evaluate the IT process also, and our testing approach over SCOTS, that is significant class of transaction and disclosures process. We have to test those process, and the expectation of operating effectiveness of controls have to be based on the understanding of the entity's process. This is how these were few points with regards to the evaluation of control risk. First em cheptunarante, control environment do not it's actually supports but it do not guarantees ani cheptunnaru. Second thing, we have to evaluate the IT process, and third thing, third and fourth ivi vachi just repeated ones anamata. We have to test the significant class of transactions and disclosures annaru. Again, the expectation of effectiveness would depend upon how well we have understood the entity's process. Okay, ఇక్కడ మనం ఎవాల్యుయేషన్ ఆఫ్ రిలేటెడ్ IT ప్రాసెస్ అని అనుకున్నాం కదా, దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తూ మనం కింద చూద్దాము, which is also a component of internal controls, that is third one, information systems, right? Where it is, the information system including the related business process relevant to financial reporting and communication. Okay, first information system related to what? Everything business process related, which is relevant to financial reporting, because we are doing audit of financial statement, మన financial reporting వరకు saripothundi, and communication gurinchi. Okay,
స్లోగా చదువుతాం. ఫస్ట్, ది ఆడిటర్ షల్ obtain an understanding of information system including the related business process. That is information system plus related business process that is relevant to financial reporting and communication. Okay, including the following. First, financial reporting. What do financial reporting is? Financial statements. Financial statements లో ఏముంటుంది? లెడ్జర్ బ్యాలెన్సెస్. లెడ్జర్ బ్యాలెన్సెస్ రావాలి అంటే జర్నల్ ఎంట్రీస్ ఉండాలి. జర్నల్ ఎంట్రీస్ రావాలంటే సమ్ ట్రాన్సాక్షన్, సేల్ ట్రాన్సాక్షన్, పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. లైక్ ఆ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. అదొక ట్రాన్సాక్షన్ అంటే లైక్ ఈవెంట్స్ అవ్వాలి. లైక్ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవ్వటము ఇవంట. P&Lలో మోస్ట్లీ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్స్ షీట్లో లైక్ ఈవెంట్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, ఇవన్నీ కీవర్డ్స్ బ్యాక్వర్డ్గా మనం చదువుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ ఉన్నాయా లేవా అని చూద్దాం ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం, ఉందా లేదా చూద్దాం. ద ఫినాన్షియల్ మనం నార్మల్గా రాద్దాం ఇక్కడ, సో దట్ విల్ గెట్ టు నో. ఇది ఆడిట్లో మోస్ట్ లవ్లీ పార్ట్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ మీరు బ్యాక్వర్డ్ వర్క్ చేస్తే ప్రతిదీ ఆన్సర్ మీకు క్వశ్చన్లోనే ఒక వర్డ్ పట్టుకొని రాసేయచ్చు. Ledger balances. Financial reporting we use what we have, financial statements. Financial statements contain ledger balances. Ledger balances come from journal entries. Journal entries gets triggered by two things. If it's a P&L account, transactions, and if it's a balance sheet అయితే మనకి events and conditions ఉంటాయి. Okay, that's fine. ఇది ఓకే కదా. ఫస్ట్ థింగ్ ఉందా లేదా అని చూద్దాం. The financial reporting process used to prepare entities financial statements. Okay, with regards to financial statements, IT with regards to the financial statements. Second thing, with regards to ledger balances, the procedures by which those transactions are initiated, recorded, processed, corrected as necessary, transferred to the general ledger and reported to the financial statements. It's actually the in-between process. Transaction ki financial statements ki మధ్యలో ఉండేది, that's transferring to those general ledgers of that particular account balance. దాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ విత్ రిగార్డ్స్ టు ద జర్నల్ ఎంట్రీస్, కంట్రోల్స్ దట్ వాజ్ సరౌండింగ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ వీటిని ట్రిగ్గర్ చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి, ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ very significant to the financial statements. And with regards to the events and conditions, the information systems that captures events and conditions. Events and conditions ante like say it's an a bank అనుకోండి, మనకి 90 days ట్రిగర్ అవ్వగానే that it could be immediate automation of NPA కి వెళ్ళిపోవటము. whenever there was a prompt payment అయితే NPA నుండి అప్గ్రేడేషన్ అవ్వటము, వీటిని అంతా IT యూస్ చేస్తారు. సో దే వర్ ఆల్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ related accounting records, supporting information and specific accounts in financial statement that are used to initiate, record, process and report transactions. ఇదే సేమ్ ప్రాసెస్ ఇంకో దాంట్లో కూడా చూసాం కదా, ఇక్కడ చూసాం. ఎస్, so these all the 6 points that get related to the information systems anamata. First thing, what the financial reporting process that is used for entities financial statements. Financial statements ni prepare cheyadaniki use chese IT. Second thing, account record, actually to initiate, record, process and report the transactions and transfer to the general ledger. 2 points, first C point and tarvata jarigedi B point anamata. ఈ 2 points that they could just go with financial statements. ఇక్కడ C పాయింట్ D పాయింట్ ఏంటో ఇంకొంచెం క్లారిటీగా చూద్దాము. ఫస్ట్ థింగ్ C వచ్చి ట్రాన్సాక్షన్స్ని ఇనిషియేటివ్, రికార్డు, ప్రాసెస్, రిపోర్ట్ చేయడం గురించి మాట్లాడుతుంటే ఇది రిపోర్ట్ చేసినవి, ఇనిషియేట్ చేసిన, రిపోర్ట్ చేసిన, ప్రాసెస్ చేసినవి ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫరింగ్ టు లెడ్జర్ బ్యాలెన్సెస్ గురించి B పాయింట్ మాట్లాడుతుంది. ఓకే, అండ్ దట్స్ ఇట్. అదొక ఎనీవేస్ జర్నల్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ట్రాన్సాక్షన్స్, అవి ట్రిగ్గర్ అయినప్పుడు లేకపోతే ఈవెంట్స్ని ట్రిగ్గర్ అయ్యే యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇప్పటిదాకా. దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్లో
ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ఎంటిటీస్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. తర్వాత మనం డిస్కస్ చేసుకుంది కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడే మనం చూసింది ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సింది కంట్రోల్ యాక్టివిటీస్, మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్. ఈ 2 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కంట్రోల్ యాక్టివిటీస్ దట్ ఆర్ రిలవెంట్ టు ఆడిట్. ఇప్పుడు చూడండి, మనకి ఎంటిటీస్లో చాలా యొక్క కంట్రోల్స్ ఉంటాయి, బట్ మనకి వీ హ్యావ్ టు డిఫైన్ పర్టికులర్ స్కోప్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్లస్ ఆ రిలవెంట్ కంట్రోల్స్ని మటుకు మనం స్కోప్ కింద డిఫైన్ చేసుకున్నాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవుట్ సైడ్ ది స్కోప్, ఇప్పుడు చూడండి, నైట్ షిఫ్ట్ చేసే ఎంప్లాయీస్కి క్యాబ్ ప్రొవైడ్ చేయాలి. అలా క్యాబ్ ప్రొవైడ్ చేయకుండా ఉండటం వల్ల కొంతమంది ఎంప్లాయీస్ వచ్చి రిజైన్ చేసే అవకాశం ఉంది. దట్స్ యాక్చువల్లీ అ బిజినెస్ రిస్క్. బట్ అది మన యొక్క స్కోప్ కిందకి వస్తుందా అంటే రాదు, బికాస్ దట్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ అకౌంట్ బ్యాలెన్సెస్ కానీ డిస్క్లోజర్స్ కానీ కదా. సో దట్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్. చాలా యొక్క కంట్రోల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, బట్ మనకు కావాల్సింది ఓన్లీ దోస్ వర్ రిలవెంట్ టు ది ఆడిట్. ఓకే, అవి ఏ కంట్రోల్స్ దట్ ఆర్ రిలవెంట్ టు ఆడిట్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ థింగ్, కంట్రోల్ యాక్టివిటీస్ దట్ రిలేట్ టు సిగ్నిఫికెంట్ రిస్క్. ఓకే, ఫస్ట్ ఇఫ్ ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ రిస్క్, then that would be actually that was relevant for the audit. Okay, and those that relate to the risk for which substantive procedures do not provide sufficient and appropriate audit evidence. Okay, first the significant risk aithe yes, adi aithe that is relevant for the audit. If it is no, okay, no aithe inkokati అదేంటి, సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్, ఆ యొక్క పర్టికులర్ రిస్క్కి సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ మనం పర్ఫామ్ చేసినప్పుడు ఇఫ్ ఇట్స్ గివింగ్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ ఈస్ ఫైన్. ఒకవేళ అది సిగ్నిఫికెంట్ రిస్క్ కాదు, మనం సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇట్స్ నాట్ గివింగ్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, దెన్ దిస్ ఈజ్ రిలవెంట్ ఫర్ ఆడిట్. If it's a significant risk, it is relevant for audit. When if it's not significant risk and it is not giving sufficient appropriate audit evidence with specific, that is substantive procedures, then it is relevant for audit. Okay, ఈ two conditions, ఈ 2 అయితే relevant for audit. And third one ఏంటి అంటే as per auditor's judgment అది relevant అయితే then that is relevant for the audit. Apart from the risk assessment, the auditor shall determine whether any of the risk identified in an auditor's judgment is a significant risk. Okay, 3 points. First thing enti, if it's a significant risk, relevant for the auditor. If it's not significant risk and not giving sufficient and appropriate audit evidence with substantive audit procedures, then also it is relevant. And third one, if it's auditor's judgment, if it's relevant, then that was that those control activities are relevant. ఈ 3 points అయిపోయింది కదా. ఇప్పుడు ఆడిటర్ యొక్క జడ్జ్మెంట్ చెక్ చేయాలి ఏంటి అంటే వెదర్ దట్ రిస్క్, మనం స్టార్టింగ్లో ఇక్కడ ఇది సిగ్నిఫికెంట్ రిస్క్ ఎస్ ఆర్ నో అన్నాం కదా, ఇక్కడ ఆడిటర్ యొక్క జడ్జ్మెంట్ ఉంటుందన్నమాట. ఆ జడ్జ్మెంట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అది ఒకవేళ సిగ్నిఫికెంట్ రిస్క్, ఎప్పుడెప్పుడు సిగ్నిఫికెంట్ రిస్క్ అవుతుంది, అదేమన్నా చాలా ఫ్రాడ్కి రిలేటెడ్ అయితే సిగ్నిఫికెంట్ రిస్క్, లేకపోతే కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే ద రిస్క్ దట్ ఈస్ రిలేటెడ్ టు significant economic, accounting and other development changes, significant changes with regards to economic or accounting environment, and the risk that are involved with regards to the related parties, and there is an uncertainty that was involved, and when there were transactions that were outside the normal course of business. ఇవన్నీ ఎక్కడైనా వీటిల్లో ఏదైనా ఒకటి లేకపోతే 2 ఉన్నా కానీ దాన్ని సిగ్నిఫికెంట్ రిస్క్ అని మనం ట్రీట్ చేస్తూ ఉంటాము. ఓకే, దిస్ ఈజ్ వాట్ విత్ రిగార్డ్స్ టు ద కంట్రోల్ యాక్టివిటీస్ దట్ ఆర్ రెలవెంట్ టు ది ఆడిట్. ఇప్పుడు ఇన్ని కంట్రోల్ యాక్టివిటీస్ ఉన్నాయి, దీన్ని మానిటర్ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్ గురించి చూద్దాము. మోస్ట్లీ ఇది ఎలా ఉంటుందంటే దే జస్ట్ డిఫైన్ మానిటరింగ్ కంట్రోల్స్ వాట్ అండ్ వాట్ అనేది ఉంటుంది. జస్ట్ స్లోగా వెళ్దాము. The auditor
shall obtain an understanding of major activities that the entity uses to monitor internal controls over financial reporting. ఇప్పుడు చూడండి, పైన ఫినాన్షియల్ రిపోర్టింగ్ అనే వర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి అది క్వశ్చన్ ఎట్లా రాసాము, వెదర్ దట్ ఈస్ రెలవెంట్ టు ఆడిట్ ఆర్ నాట్. బట్ ఇక్కడ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అని మనకు ఆల్రెడీ ఇచ్చారు, దట్ ఈస్ వాట్ విత్ ఇన్ అవర్ స్కోప్. మనం వెళ్ళింది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేయడం కోసం మాత్రమే. సో మనకి విత్ ఇన్ ద స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలి ఫర్దర్గా అంటే అది రిలవెంటా కాదా అని కాదు, అది రిలవెంటే కదా. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఇస్ రిలవెంట్ ఫర్ అవర్ ఆడిట్. ఓకే, జస్ట్ డెఫినేషన్స్ ఇస్తారు. మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్ డిఫైన్డ్, ఇట్స్ యాక్చువల్లీ అ ప్రాసెస్ టు అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ పర్ఫార్మెన్స్ ఓవర్ టైమ్. ఓకే, జస్ట్ ఆ ఇంటర్నల్ కంట్రోల్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు, హౌ ఎఫెక్టివ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ on a timely basis over a period of time. That is over a period of time అన్నారు, ఇక్కడ on timely basis అన్నారు. దీనికి రెండింటికి ఎందుకు టూ డిఫరెంట్ వర్డ్స్? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఓవర్ టైమ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చి ఒక 1 whole yearకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే వర్ చెకింగ్ ఓవర్ టైమ్ on timely basis as and when the transaction or event had occurred. ఇది వచ్చి టైమింగ్ అనమాట. దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద period to monitor. Okay, that is the small difference between using 2 times here. Okay, and management accomplishing through ongoing activities, separate evaluations, etc. Separate evaluations or a combination of both. Ongoing monitoring activities often build into normal recurring activities of an entity and include a regular management and supervisory activities. మీరు ఫుల్ రాయక్కర్లేదు, బట్ లైక్ సపరేట్ ఎవాల్యుయేషన్స్ ఆర్ ఆన్గోయింగ్ యాక్టివిటీస్ లైక్ టైమ్లీ బేసిస్, యాజ్ అండ్ వెన్, like as concurrent audit. Separate evaluation is like special reviews type of like మనకి ఇప్పుడు జస్ట్ ఒక పర్టికులర్ న్యూ ప్రాజెక్ట్ వచ్చింది, ఓన్లీ ఆ ప్రాజెక్ట్ వరకు సంబంధించిన గూడ్స్ని సపరేట్గా వాల్యూ చేసేది అది సపరేట్ వాల్యుయేషన్. ఎనీవేస్ అది సూపర్విజన్, ఇది సూపర్విజనే, బట్ ఆ యొక్క టైమింగ్స్ డిఫరెన్స్ వల్ల 2 different యాక్టివిటీస్గా వచ్చిందనమాట. అండ్ management monitoring activities include, what do these monitoring activities include is like using information from communications from external parties like customer complaints or regulator comments that may indicate problems or highlight areas of need for improvement. Mostly it's like customer feedback. 2 things anamata. External parties lo manaki ikkada 2 things annaru. First thing is that is with regards to the customer, and second thing is regulator is like if for insurance companies is IRDA, and for companies that were listed at SEBI, any kind of thing, regulators anamata. ఈ రెగ్యులేటర్స్ అండ్ కస్టమర్స్ వాళ్ళు ఇచ్చే కామెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్. అండ్ దట్స్ ఇట్, వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఓకే, ఇప్పుడు ఇంకా ఇంటర్నల్ కంట్రోల్స్లో పెండింగ్ ఉన్నాయో చూద్దాము. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. ఓకే, ఇంటర్నల్ కంట్రోల్ ఒక ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్, టు ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఇది వచ్చి ప్రైమరీలీ ఆబ్జెక్టివ్. అసలు ఇంటర్నల్ కంట్రోల్స్ మనం మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేసిందే టు ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. ఓకే, మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక అకౌంట్ బ్యాలెన్స్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ కానీ ఒక డిస్క్లోజరు ఒకలా ఉండాలి అని లా కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులేటర్ కానీ లేకపోతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ ఇలా డిఫైన్ చేసింది అలా లేకపోవటం కదా. సో అలా ఉండకూడదు కాబట్టి ఇంకెలా ఉండాలి? ఆల్ పాజిటివ్ థింగ్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్, ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దట్ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఆథరైజేషన్. Okay, starting process, transaction need to have a specific or general authorization undali. First authorization vachesindi that is legitimate, that is genuine transaction to go into books of accounts. Okay, మనకి ఇక్కడ ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది that they has a proper authorization. Second thing, ఆథరైజేషన్ వచ్చింది, ఇది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళాలి. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి ఎట్లా వెళ్ళాలి? ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ ప్రాంప్ట్లీ రికార్డెడ్ ద కరెక్ట్ అమౌంట్ ఇన్ ద అప్రోప్రియేట్ అకౌంట్స్.
చూడండి మన ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు ఏమేమి ఉంటుంది, మనం లెడ్జర్స్ ప్రాపర్ సెలెక్షన్ ఉండాలి. సో ఇక్కడ కూడా అదే ఉంటున్నారు, ప్రాపర్ అకౌంట్స్ కరెక్ట్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ప్రాపర్ అమౌంట్ ఉండాలి, అమౌంట్ అకౌంట్ రెండు కరెక్ట్గా ఉండాలి, అప్రోప్రియేట్గా ఉండాలి అని చెప్తున్నారు. ఇన్ ద అకౌంటింగ్ పీరియడ్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అండ్ విత్ ఆల్ ద అకౌంటింగ్ పాలసీస్ కానీ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ వీటి ప్రకారము ఆ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాలి అంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఒక జర్నల్ ఎంట్రీని మామూలుగా ఒక క్యాష్ సేల్స్ని తీసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఒక ఆథరైజేషన్ వచ్చింది, దెన్ దే హ్యావ్ టు రికార్డ్ దోస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఆథరైజేషన్ అండ్ దెన్ ప్రాంప్ట్లీ రికార్డ్ ద అమౌంట్. జర్నల్ ఎంట్రీ సమ్ సే లైక్ cash account to sales account. Okay, we have done some cash sales. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ మనం అమౌంట్స్ పెట్టాము, the amounts have to be correct, these accounts have to be correct, and they need to have proper అకౌంటింగ్ పాలసీస్ ఉండాలి. ఆ అసెట్స్కి అకౌంటబిలిటీ ఉండాలి. ఓకే, అసెట్స్ అన్నారు కాబట్టి క్యాష్ వచ్చింది, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ దోస్ అసెట్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనమాట. సో ద రికార్డెడ్ అసెట్స్ హ్యావ్ టు బీ యాక్చువల్లీ డూ సమ్ చెక్స్ అనమాట, లైక్ క్యాష్ సర్ప్రైజ్ చెక్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాష్ని సర్ప్రైజ్ చెక్ కానీ ఇలా చేయాలి అట్ అ రీజనబుల్ ఇంటర్వెల్స్. దిస్ ఈజ్ ఒక క్యాష్ సేల్స్ ఏవైతే జరుగున్నాయి వాటి కోసం మనం ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనం లైక్ భావన చేస్తే కనుక ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ చక్కగా ఈజీగా రాసేయచ్చు. ఒక క్యాష్ సేల్స్ని ఫస్ట్ ఆథరైజ్ చేశారు, ఆ తర్వాత ప్రాపర్ అమౌంట్, కరెక్ట్ అమౌంట్, అప్రోప్రియేట్ అకౌంట్స్ విత్ యూజ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ని పెట్టుకొని ఆ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేశారు అండ్ వచ్చిన క్యాష్ని సేఫ్ గార్డ్ చేశారు ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అండ్ ఆ క్యాష్ని ఏదైతే ఉంది దే హ్యావ్ టు కంపేర్ విత్ ద ఎగ్జిస్టింగ్ అసెట్స్ అట్ అ రీజనబుల్ ఇంటర్వెల్. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్నది ఇక్కడ ఫిజికల్గా ఉన్న క్యాష్ని కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ దేర్ వర్ ఎనీ డిఫరెన్సెస్ అప్రోప్రియేట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. దిస్ ఈజ్ వాట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇంటర్నల్ కంట్రోల్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ క్యాష్ సేల్స్. మనకి ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటే కనుక ఇట్ వుడ్ బి బెటర్, సో ఈజీ, మనం అంత ఎక్కువగా బైహార్ట్ చేయక్కర్లేదు. బికాస్ దర్ ఇస్ అ ట్రిగర్ పాయింట్ హియర్, క్యాష్ సేల్స్ అన్నది ఒక ట్రిగర్ పాయింట్ ఉంది కాబట్టి సో దట్ వీ కుడ్ ఈజీలీ రైట్ ఆల్ దీస్ 4 పాయింట్స్. అది కాకుండా ఇండివిజువల్గా మనం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే అది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు ఎన్నో పాయింట్స్ కానీ ఏవి గుర్తుండవు అన్నట్టు అయిపోతుంది ఎగ్జామ్లో. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ అయిపోయింది, ఇప్పుడు జస్ట్ బెనిఫిట్స్ చూద్దాము. బెనిఫిట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్ ఎందుకు అండర్స్టాండ్ చేసుకోవాలి, మనకు తెలిసిందే కదా. ఫస్ట్ మిస్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ ఇంటర్నల్ కంట్రోల్స్లో ఉన్న గ్యాప్స్ వల్ల ఈ యొక్క పొటెన్షియల్ మిస్టేట్మెంట్స్ బయటికి రావచ్చు అని మిస్టేట్మెంట్స్ని కేటగరైజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అండ్ డిజైనింగ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ విత్ రిగార్డ్స్ టు దోస్ రిస్క్స్. These were all the benefits in understanding the internal controls. And the purpose of internal controls were మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే 4 పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే మనకేం గుర్తొస్తుంది, అండ్ కంట్రోల్స్ దట్ వర్ డన్ బై ఆపరేషన్స్ దట్ వర్ డన్ బై ద కంపెనీ, ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ దోస్ ఆపరేషన్స్. మనం ఏం చేస్తాం, ఆడిట్ చేస్తాం, ఆడిటింగ్, financial reporting, financial statements, the reliability of the entity's financial reporting process, and financial reporting and అందులో ఉండే అసెట్స్ యొక్క సేఫ్ గార్డింగ్ అండ్ compliance of applicable laws and regulations. ఈ 4 పాయింట్స్ ఇవన్నీ మనకి ముందే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. మెయిన్ 2 డ్రాబ్యాక్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ వర్ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్. సెకండ్ థింగ్ ఈజ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్. ఎక్కడైతే మనుషులు కానీ అండ్ మేనేజ్మెంట్ ఎక్కడైతే ఉంటారో అవి వచ్చి ద మెయిన్ డ్రాబ్యాక్ అనమాట ఇంటర్నల్ కంట్రోల్స్కి. ఓకే, ఫస్ట్ మేనేజ్మెంట్ అనుకున్నాం కాబట్టి చూద్దాం. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. You see here judgments by the management and
ఇవి. అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్లో గ్యాప్ మీకు గుర్తున్నట్టయితే 3 పాయింట్స్ అనుకున్నాం. ఫస్ట్ థింగ్, ఇంటర్నల్ కంట్రోల్స్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఎక్స్ప్లోర్ చేశారు. అసలు గ్యాప్ లేకపోతే 2 people కొల్యూడెడ్ టుగెదర్ అండ్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. దీస్ వర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. మీకు అవి గుర్తుంటే అవి రాయండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న పాయింట్స్గా ఇచ్చారనమాట. హ్యూమన్ జడ్జ్మెంట్, మేనేజ్మెంట్ జడ్జ్మెంట్, అండ్ 2 people కొల్యూడింగ్ టుగెదర్, అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రొవైడ్ ఓన్లీ రీజనబుల్ అష్యూరెన్స్ అండ్ దెర్ వుడ్ బి అ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద పర్పస్ యాజ్ there would not be a proper communication as there were lot of hierarchies. DCWG మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ తర్వాత మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్ చేసే మేనేజర్స్ ఉంటారు, ఆ తర్వాత ఎక్కడో పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఉండే ఎంప్లాయీస్ ఉంటారు. సో దట్ there would be a communication gap అని అసంప్షన్స్ తోటి ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్పస్ అని అన్నారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే ద ఫ్యాక్టర్స్ రిలవెంట్ టు ద ఆడిటర్స్ జడ్జ్మెంట్ అబౌట్ వెదర్ ఎ కంట్రోల్ ఈజ్ రిలవెంట్ టు ది ఆడిట్ ఆర్ నాట్. ఓకే, ఫ్యాక్టర్స్ దట్ వర్ రిలవెంట్ టు ది ఆడిట్ ఆర్ నాట్ అన్నది మనం మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనే ఒక క్వశ్చన్, అది దట్ ఈస్ మోస్ట్ రిపీటెడ్. అది కాకుండా ఇది వచ్చి సెకండ్ మోస్ట్ రిపీటెడ్. మనకి materiality, significance of related risk, size of the entity, and depending upon the legal and regulatory requirements, and organization, ownership and category characteristics, nature and complexity of the systems in the internal control. మీరు చూసినట్టయితే మోస్ట్లీ ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీస్ ఇంటర్నల్ కంట్రోల్ ఎంటిటీస్ ఎన్విరాన్మెంట్ పాయింట్సే మనకి రిపీట్ అయింది కదా. చూడండి, ఫస్ట్లో ఆ యొక్క కాంప్లెక్సిటీ కానీ ఓనర్షిప్, ఆపరేషన్స్, ఇవే కొన్ని పాయింట్స్ రిపీట్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ కూడా ఆబ్వియస్లీ మెటీరియాలిటీ ఎక్కడన్నా వస్తుంది, అండ్ రిస్క్, సైజ్ ఆఫ్ ఎంటిటీ అండ్ కాంప్లెక్సిటీ, ఇవన్నీ జస్ట్ ఒక 2 to 3 times చూస్తే యూ కుడ్ ఈజీలీ రైట్ 4 to 5 కామన్ పాయింట్స్ అనమాట. ఓకే, అండ్ విత్ దట్ సెడ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం మనం. monitoring of controls, everything was done, and evaluation of internal control methods. ఇదే సేమ్ ఎవాల్యుయేషన్ మనం పైన కూడా ఆల్రెడీ చూసినట్టున్నాం కదా, అదేంటో చూద్దాము. ఈ పైన వచ్చి టు ఎవాల్యుయేట్ కంట్రోల్ రిస్క్ అనమాట. ఎవాల్యుయేట్ కంట్రోల్ రిస్క్, ఇది మనం ఇప్పుడు చూస్తుంది ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. చూడండి, ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏవైతే మనకి ఇన్ఎఫెక్టివ్గా ఉండింది లేకపోతే రిస్క్ ట్రిగ్గర్ అయింది, దాన్ని మనం కంట్రోల్ రిస్క్ అంటాం. ఈ కంట్రోల్ రిస్క్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనం ఇంటర్నల్ కంట్రోల్స్లో ఉండే కాంపోనెంట్స్ని చూస్తాం. ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్లో కాంపోనెంట్స్లో ఉండే ఏ ఎలిమెంట్స్ మనకి ఇంటర్నల్ కంట్రోల్స్లో అంత ఎఫెక్టివ్గా, అంత యాక్యురేట్గా, అంత సూపర్గా పర్ఫామ్ చేయవు అన్నది మనం వాటి గురించి రాస్తాము. అందులో ఉండే మెయిన్ పాయింట్ ఏంటి? కంట్రోల్ ఎన్విరాన్మెంట్. బికాస్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఇస్ జస్ట్ లైక్ అ మోటివేషన్ టు ఎంప్లాయీస్ అండ్ దే డు నాట్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ అనమాట. అందుకే ఫస్ట్ దాని గురించి ఎక్కువ రాస్తామన్నమాట. అండ్ సెకండ్ థింగ్, బికాస్ దర్ ఇస్ అన్ ఐటీ, దర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ వచ్చి ఆటోమేషన్ అండ్ ఆల్, బట్ డిసడ్వాంటేజెస్ వచ్చి చాలా ఉంటుంది కదా. సో రెండు యొక్క ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి అక్కడ రాస్తాం, బికాస్ దే యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ ఫర్ అ కంట్రోల్ రిస్క్. ఓకే, కంట్రోల్ రిస్క్ అంటే ఏమనుకున్నాము? ఇంటర్నల్ కంట్రోల్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కంట్రోల్ రిస్క్. ఆ కంట్రోల్ రిస్క్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇట్స్ యాక్చువల్లీ ఫార్ మోర్ బిఫోర్ అనమాట. ముందు ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే ఇంటర్నల్ కంట్రోల్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంటాము. సో కొంచెం ముందు వెనక అయింది ఒక్క పాయింట్ మట్టుకు. ఇది యాక్చువల్లీ ద ఫస్ట్ థింగ్ అనమాట ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎవాల్యుయేషన్ గురించి. సో వాటి యొక్క మెథడ్స్ ఏంటి, అసలు ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము ముందు చూద్దాము. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ మెథడ్స్. ఫస్ట్ వన్, నరేటివ్ రికార్డ్. నరేటివ్ రికార్డ్ యొక్క డెఫినేషన్ ఫస్ట్ చూద్దాము. బై నేమ్ సజెస్ట్ చేసినట్టే సంథింగ్ దట్ ఈస్ ద నరేషన్ లాగా అనమాట. నరేటింగ్ ఈజ్ లైక్
when you narrate a story, ఒక స్టోరీ లైన్ పట్టుకొని when you narrate that, when you elaborate that in detail, దాన్ని నరేటివ్ అంటాం మనం. నరేటివ్ రికార్డ్ ఇస్ మన ఇక్కడ దేన్ని ఎలాబొరేట్ చేస్తాము, దేన్ని బాగా డిస్క్రైబ్ చేస్తాము అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ని డిస్క్రైబ్ చేస్తాము. ఓకే, వెన్ వీ డిస్క్రైబ్ ఆ యొక్క ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక బిగ్ ఎస్సే లాగా ఉంటుంది, ఒక పెద్ద చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ అ క్రిస్ప్, క్లియర్ అండ్ క్రిస్ప్ ఉండదు. ఇట్ వుడ్ బి మోస్ట్లీ సో డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. ఓకే, చూద్దాం అనమాట దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాము. నరేటివ్ రికార్డ్, దిస్ ఈజ్ అ కంప్లీట్ అండ్ ఎగ్జాస్టివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిస్టమ్ as found in the operation by the auditor. The actual testing and observation are necessary before such record can be developed. చూడండి, ఈ నరేటివ్ రికార్డ్ డెవలప్ చేయడానికి యాక్చువల్ టెస్టింగ్ అండ్ అబ్జర్వేషన్ అనేది అది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఏంటి, అవర్ వెపన్స్ అనమాట, అబ్జర్వేషన్ అండ్ టెస్టింగ్. It may be recommended in case where no formal accounts control system is in operation. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన టెస్టింగ్ కానీ అబ్జర్వేషన్ కానీ ఇది ఆడిటర్ అబ్జర్వ్ చేసి, ఆడిటర్ టెస్ట్ చేసి నరేటివ్ రికార్డ్ ప్రిపేర్ చేశారు. ఇలా కాకుండా మేనేజ్మెంటే మేము ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని ఒక ప్రాపర్ రికార్డ్ అనేది ఇస్తే మనం నరేటివ్ రికార్డ్ చేయక్కర్లేదు. ఎందుకంటే నరేటివ్ రికార్డ్ చేయడానికి ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ కానీ అబ్జర్వేషన్ కానీ కావాలి. సో ఇట్ వుడ్ బి మోర్ కంఫర్టబుల్ అనమాట. సో ఇన్ స్మాల్ బిజినెస్, ఎందుకంటే వాటి యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ తక్కువ ఉంటుంది. అది ఒక కాంప్లెక్స్ ఆర్గనైజేషన్కి యాక్చువల్ టెస్టింగ్ ఆఫ్ ఎవ్రీ ఇంటర్నల్ కంట్రోల్స్, అబ్జర్వింగ్ ఆఫ్ ఎవ్రీ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకని అది స్మాల్ బిజినెస్కి మోర్ సూటబుల్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నో ఫార్మల్ కంట్రోల్ సిస్టమ్ లేదు అయితే అప్పుడు మనం ఈ నరేటివ్ రికార్డ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ విత్ రిగార్డ్స్ టు ద నరేటివ్ రికార్డ్. నరేటివ్ రికార్డ్ అంటే ఇది ఒక కంప్లీట్ ఎగ్జాస్టివ్ డిస్క్రిప్షన్. ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ ఫార్మల్ కంట్రోల్ సిస్టమ్ లేకపోతే ఆడిటర్ వచ్చి టెస్ట్ అండ్ అబ్జర్వ్ చేసి నరేటివ్ రికార్డ్ చేస్తారు. దిస్ ఈజ్ మోస్ట్లీ సూటబుల్ ఫర్ స్మాల్ బిజినెస్, ఎందుకంటే పెద్ద బిజినెస్కి చేయడానికి రిసోర్సెస్ సరిపోదు. రిసోర్సెస్ ఇస్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ టైం, ఏది సరిపోదు. ఓకే, ఇన్ని మనకి డెఫినేషన్లో ఉన్న పాయింట్స్ అర్థం చేసుకుంటేనే ఈ నరేటివ్ రికార్డ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అని అనిపిస్తుంది కదా. ఆ డిసడ్వాంటేజెస్ ఏదో చూద్దాం. ఫస్ట్, టు కాంప్రహెండ్ ద సిస్టమ్ ఇన్ ఆపరేషన్ ఇస్ క్వైట్ డిఫికల్ట్. కాంప్రహెండ్ అంటే అండర్స్టాండింగ్ ద సిస్టమ్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. బికాస్ ఎందుకు డిఫికల్ట్, ఆడిటర్ ఈస్ సమ్ థర్డ్ పార్టీ. వాట్ హీ హ్యాస్ టు డూ actual testing and observation in order to understand the system. So it is a quite difficult task to identify weakness or gaps in system. Because he was mostly concerned with ఓన్లీ అండర్స్టాండింగ్ ది సిస్టమ్. దాన్ని మళ్ళీ అందులో వీక్నెస్ కానీ గ్యాప్స్ కానీ ఐడెంటిఫై చేయటం ఇంకా ఎక్కువ టఫ్ ప్రాసెస్. అండ్ టు ఇన్కార్పొరేట్ ద చేంజెస్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రీషఫ్లింగ్ ఆఫ్ మ్యాన్ పవర్. మనం ఒకవేళ గ్యాప్స్ ఉన్నా కానీ దాన్ని ఐడెంటిఫై చేసినా కానీ అగైన్ టు దాన్ని యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, గోల్డెన్ రూల్ ప్రకారము మనం ఏమైనా గ్యాప్స్ కానీ వీక్నెస్ కానీ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే వీ నీడ్ టు హ్యావ్ సమ్ రెమీడియల్ యాక్షన్స్. బట్ ఒక ఫార్మల్ కంట్రోల్ ప్రొసీజర్ ఆర్ కంట్రోల్ సిస్టమ్ లేనప్పుడు an auditor, how could he recommend anamata, how could he recommend those changes in reshuffling the manpower, because it's mostly like a linkage of chains anamata. So it would be very difficult to actually give some remedial actions also. So these were all the basic disadvantages with regards to the narrative record, so that they could not break one chain and then put some remedies in between. So these were all the disadvantages of narrative records. And narrative record is one type of evaluation of internal controls and checklist, questionnaire, flowchart. Ivi vachi another 3 types anamata, total 4 types. Checklist vachi enti ante it's a series of instructions that was given to the audit assistants or the other engagement team members, whether they were following those instructions or not. Like say they have been checking for cash.
surprise verification. You have to go in that particular date. You have to not disclose this amount. You have to not disclose the next surprise visit date to the next branch with regards to some other branches, right? ఇవన్నీ వచ్చి ఒక చెక్ లిస్ట్ అనుకోండి, ఇవన్నీ టిక్స్ చేసుకుంటూ వెళ్తారు. దట్స్ మోస్ట్లీ చెక్ లిస్ట్. క్వశ్చనర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇన్క్వైరింగ్ ద పర్సనల్ ఇన్ ద ఎంటిటీ. Question and answer type inquiring is comprehensive series of questions concerning internal control. This is mostly used for collecting information about the existence, operations and efficiency of internal controls in the organization. Okay, flowchart is something like ఇప్పుడు narrative record is the description. A flowchart అనేది using of graphical representation. There were different kinds of signs with regards to that అనమాట. ఫ్లో చార్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ. దట్స్ యాక్చువల్లీ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ కంపెనీస్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, such as nature of its activities, whether it's a production or whether it's a assembly process, and various channels of goods or materials as well as cash, both inward and outward. This is what a flow chart is. It's actually a graphical representation. And benefits of evaluation of internal controls to the auditor. Audit internal controls ni evaluate చేయటం వల్ల ఆడిటర్ కి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది. ఫస్ట్ థింగ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. మన ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎవాల్యుయేట్ చేస్తే ఫస్ట్ మనకి నార్మల్గా ఏం తెలుస్తుంది, ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా తెలుస్తుంది, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయా లేవో తెలుస్తుంది, ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ వల్ల కలిగే పొటెన్షియల్ మిస్స్టేట్మెంట్స్ ఏంటి తెలుస్తుంది, లేకపోతే మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీని మనం రిలయబుల్గా మనం నమ్మొచ్చా, ట్రస్ట్ చేయొచ్చా లేదా అని తెలుస్తుంది, మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ యాక్యురేటా కాదా అని తెలుస్తుంది, కంప్లైన్స్ ఆఫ్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్ అని తెలుస్తుంది. సో ఇవన్నీ చూద్దాం. నార్మల్గా ఇంటర్నల్ కంట్రోల్ గురించి తెలుసుకునేటప్పుడు మనకి మామూలుగా బ్రెయిన్లో ఈ పాయింట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా కొంచెం కోరిలేట్ చేసుకుందాం. First thing, whether errors and frauds are likely to be located in the ordinary course of operations of the business. We have to check. అంటే మనకి తెలుస్తుంది అనమాట ఇంటర్నల్ కంట్రోల్స్ whether they could locate, that is identify errors or frauds in the ordinary course of business, whether that internal controls are capable for identification of those errors or frauds. Ad telustudi whether an adequate internal control system is in use and operating as planned by the management. First thing enti, internal controls whether they could locate or identify errors or frauds. Second thing, whether there is actually an adequate internal control system or not, and whether there is an effective internal audit department that was operating or not. Three things anamata. Internal control system, whether they could locate the frauds or not. Errors of fraud ni whether internal control system could identify or not. Second thing, internal control system whether that is adequate or not. Third thing, internal audit function edaithe undo whether it's operating effectively or not, and whether any administrative control has been bearing on his work. For example, if the control over worker recruitment and enrollment is weak, whether there's a likelihood of dummy names that's being included in the wage sheet and with relevant to the auditor. You see, whether the administrative control, మనం ఎలా అయితే ఇప్పుడు మనకి క్యాప్స్ ఉన్నాయి అది లేట్గా రావటం వల్ల దేర్స్ అ ఛాన్స్ దట్ రిజైన్ అవ్వచ్చు అని, అది వచ్చి ఇర్రిలవెంట్. వై? బికాస్ అది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అసలు ఎట్లాగో ఎఫెక్ట్ అవ్వట్లేదు. బట్ ఆ ఇర్రిలవెంట్ కంట్రోల్స్ కూడా విచ్ ఈస్ ఆఫ్ అడ్మిన్ కంట్రోల్స్ అది వీక్గా ఉండటం వల్ల అది ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. యూసీ ఇక్కడ మీరు చూసినట్టయితే రిక్రూట్మెంట్ అండ్ ఎన్రోల్మెంట్ అనే యొక్క సంథింగ్ ఆ యొక్క కంట్రోల్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, బట్ అక్కడ అలా వీక్గా ఉండటం వల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని మనం చెప్పలేం, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఇన్ డమ్మీ నేమ్స్, దట్ ఈస్ ఫిక్టిషియస్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఫిక్టిషియస్గా ఇంక్రీజ్ ఆఫ్ వేజ్ షీట్ ఇట్లాగా జరగవచ్చు.
ఇలా 4 పాయింట్స్ మనం చూసుకోవచ్చు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ వెదర్ ద కంట్రోల్స్ ఆర్ adequately safeguarding the assets, and how far or how effectively the management is discharging its function so as far to correct the recording of transaction that is concerned, and how reliable the reports, records and certificates to the management can be, and the extent and depth of examination that he needs to carry out in the different areas of accounting. You see, ఇప్పటిదాకా టిల్ 7th పాయింట్ మనం ఎంటిటీలో ఉండే వాటి గురించి ఎక్కువగా చూసాము. చూడండి, వెదర్ ఆ ఇంటర్నల్ కంట్రోల్ ఎర్రర్ ఆర్ ఫ్రాడ్ని ఐడెంటిఫై చేయగలదా, లేకపోతే ఆ ఇంటర్నల్ కంట్రోల్ అడిక్వేట్గా ఉందా లేదా, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఎఫెక్టివ్గా ఆపరేట్ చేస్తుందా లేదా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ వీక్గా ఉన్నాయా సో దట్ దే వుడ్ ఎఫెక్ట్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, లేకపోతే ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ వెదర్ దే కుడ్ అప్రోప్రియేట్లీ సేఫ్ గార్డ్ ది అసెట్స్ ఆర్ నాట్, లేకపోతే మేనేజ్మెంట్ ఈజ్ పర్ఫార్మింగ్ ఇట్స్ డ్యూటీస్ కరెక్ట్లీ ఆర్ నాట్, లేకపోతే అక్కడి నుండి వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నవి అవి రిలయబుల్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ విత్ రిగార్డ్స్ టు ద ఎంటిటీస్. ఇప్పుడు మనకి ఆడిట్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకుంటే విత్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆడిటర్, the extent and depth of examination he needs to carry out in different areas of accounting. You see how like మాల్గా అనలిటికల్ ప్రొసీజర్స్ యూస్ చేస్తే సరిపోతుందా, లేకపోతే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ యూస్ చేయాలా, వాటి గురించి, వెదర్ ద అప్రోప్రియేట్ ఆడిట్ టెక్నిక్, వెదర్ యూ కుడ్ మీరు ఇంటర్నల్ కంట్రోల్స్ టెస్ట్ చేసినప్పుడు అబ్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అయితే సరిపోతుందా, లేకపోతే యూ హ్యావ్ టు వాక్ త్రూ దోస్ ప్రాసెస్ అండ్ యూ హ్యావ్ టు రీటెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమా, ఇలాగా which audit technique has to be used, and how depth the examination has to be done, and what are the areas where control is weak and where it is excessive. ఎక్కడైతే కంట్రోల్స్ చాలా వీక్గా ఉన్నాయి అవి అంతా ఫైండ్ అవుట్ చేయడానికి ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది. వెదర్ సమ్ వర్త్ వైల్ సజెషన్స్ కెన్ బి గివెన్ టు ఇంప్రూవ్ ద control system. That is actually a point from our golden rule. Since we have found weakness here, we have to give some remedial action suggestions here. Okay. An entity's system of internal control contains manual elements and often contains automated elements. మనం మాల్గా చూసుకున్నట్టయితే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ కంటైన్ బోత్ ఆటోమేటెడ్ యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ కంట్రోల్స్. ఆటోమేటెడ్ అంటే ఏంటి, లైక్ జనరల్ ఎంట్రీస్ టాలీ తీసుకుంటే, టాలీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ తీసుకుంటే యాజ్ ఎన్ సూన్ అ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్, అది అమౌంట్ ఏదైతే ఉంది that will carry out and change the balances in P&L and balance sheet. a full-fledged reports వస్తూ ఉంటాయి. బట్ మాన్యువల్ కంట్రోల్స్ అంటే ఏంటి, ఈ రిపోర్ట్స్ తీసుకొని లైక్ లేకపోతే స్టార్టింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఆథరైజేషన్ దగ్గర కానీ మాన్యువల్ కంట్రోల్స్ ఉంటుంది, లేకపోతే ఈ ఆటోమేటెడ్ అయిపోయిన తర్వాత అట్ లాస్ట్లో దాన్ని ఇంటర్ప్రెట్ చేసే ఒక మాన్యువల్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట, లైక్ రికన్సిలియేషన్ కానీ ఇవన్నీ ఉంటుంది. సో we are dealing with the characteristics of manual and automated elements. We are going to deal with those, and the use of manual and automated elements in internal control affects the manner in which transactions are initiated, recorded, processed and reported. ఈ 4 words అనేవి మనకి with regards to the transactions చాలా చోట్ల రిపీట్ అయింది within this chapter. So this is some key points to remember. Controls in a manual system may include procedures such as approvals and reviews of the transactions and reconciliations and follow-up of reconciling items. ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, మాన్యువల్స్ అంటే అవే, లైక్ గివింగ్ అప్రూవల్స్ ఇన్ ఆర్డర్ a transaction to get initiated, recorded, processed or reported. ఆ తర్వాత అవన్నీ చేసిన తర్వాత reconciliation of balances and all with regards to the reports that were prepared by the IT systems. An entity may use, ఇవి జస్ట్ డెఫినేషన్ లాగా మీరు తీసుకోండి. an entity may use automated procedures to initiate, record, process, report transactions. That is what Tally or any accounting software does, in which case records electronic format to replace the paper documents. Yes, obviously softwares were in electronic format. Further, manual controls may be independent of IT, may use information produced by IT, or may be limited to monitoring the effective functioning of IT and of automated controls. చూడండి,
వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, మాన్యువల్ కంట్రోల్స్ ఐటీకి ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు. ఇండిపెండెంట్ ఆఫ్ ఐటీ ఎలా ఉంటుంది, లైక్ యు సీ authorization of a transaction starting point, that is independent of IT. ఇంకా ఐటీ టచ్ అక్కడ రాలేదు. అండ్ మేబీ dependent on IT or reports that were produced by IT. ఇది ఎలాగా, లైక్ మీకు చూసినట్టయితే ఇంటర్ప్రిటేషన్స్ కానీ, రికన్సిలియేషన్స్ కానీ, లేకపోతే అప్రూవల్, స్ట్రాటజీ డిజైనింగ్, ఇవన్నీ ఐటీ ఫామ్ చేసిన సేల్స్ రిపోర్ట్ కానీ లేకపోతే P&L బ్యాలెన్స్ షీట్ యూస్ చేసి చేస్తారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే మాన్యువల్స్ ఆర్ ఇండిపెండెంట్ యాజ్ వెల్ యాజ్ డిపెండెంట్ ఆన్ ఐటీ అంటున్నారు. దట్స్ ఫైన్. చూడండి, 3 వచ్చి డెఫినేషన్స్ లాగానే ఉన్నాయి. దర్ ఇస్ నథింగ్ సో హార్డ్ టు రిమెంబర్, చాలా ఈజీ. Generally, manual elements in internal control is less reliable than automated elements because there is more easily bypassed, ignored or overridden, and they are also more prone to simple errors and mistakes. Consistency of application of manual control elements cannot therefore be assumed. మనం ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏమన్నా డ్రాబ్యాక్ ఉంది అంటే అది మనం మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ ప్లస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనుకున్నాం కదా, ఇక్కడ లాస్ట్లో అదే అన్నారు. మాన్యువల్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల ఇట్ ఈస్ లెస్ రిలయబుల్ దాన్ ఆటోమేటెడ్ ఎలిమెంట్స్, అంతే. దిస్ వాజ్ సో సింపుల్. all definitions and manual controls dependence and independence గురించి, and manual controls why they are so not reliable దీని గురించి మాట్లాడుకున్నారు. and materiality and audit risk are considered throughout the audit when, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా 300 సిరీస్లో. identifying and assessing the risk of material misstatement and determining the nature, timing, extent of further audit procedures, evaluating the effect of uncorrected misstatements, if any, on the financial statement, and informing opinion on the auditor's report. That's it. It's again a repetition anamata. I try to not waste your time by just telling the same thing again and again. Okay. Tests of control. Tests of controls are performed to obtain evidence about the effectiveness of design of accounting and internal control system, that is whether they are suitably designed to prevent, detect or correct misstatements and operations of internal controls throughout the audit. Tests of control. Tests of controls ante we are testing, మనం స్టార్టింగ్ లో అనుకున్నాం, we either observe the internal controls or we actually test the internal controls. మనం tests of controls ఎప్పుడు చేస్తాము, when we cannot obtain sufficient appropriate audit evidence, or when we are not having reliable or we don't think so the internal control systems are operating effectively, అప్పుడు మనం tests of control చేస్తాము. అండ్ ఇంకొక చోట ఎప్పుడు చేస్తాము టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, వెన్ ఎర్రర్స్ ఆర్ ఫ్రాడ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ డ్యూ టు దెర్ ఈస్ అ వీక్నెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇప్పుడిప్పుడు మనం టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయటం వల్ల మనకేం తెలుస్తుంది అంటే విల్ గెట్ మోర్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ ద internal control system that prevent, detect, correct misstatements and operations of internal controls throughout the audit. ఓకే, అసలు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్లో ఏమేమి ఉంటుంది, అబ్జర్వేషన్ తప్ప అన్నీ ఉంటాయి. బికాజ్ మనం ఇంటర్నల్ కంట్రోల్స్ బాగుంది, ఇంటర్నల్ కంట్రోల్స్ని మనం రిలై అయ్యాము అంటే విల్ గో విత్ అబ్జర్వేషన్. రిలై అవ్వలేదు అంటే దెన్ వి గో ఫర్ టెస్టింగ్. టెస్టింగ్నే ఇక్కడ ఏమంటున్నాము టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటాం. ఈ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్లో ఏముండాలి, ఆల్ ఆడిట్ వెపన్స్ ఉండాలి ఎక్సెప్ట్ అబ్జర్వేషన్. అలాగుందా లేదా చూద్దాం. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఉంది, ఎంక్వైరీస్ ఉంది, రీపర్ఫార్మెన్స్ ఉంది, టెస్టింగ్ ఉంది. సో అబ్జర్వేషన్ తప్ప అన్నీ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ యాక్చువల్లీ సీ ద ఆడిట్ ప్రొసీజర్స్ అనమాట. Audit is really so simple when we get the logic behind that. Okay, inspection of documents. What documents? Internal controls formulate cheste management oka formal
లిస్ట్ ఉంటుంది కదా, ఏ ఇంటర్నల్ కంట్రోల్స్ని వాళ్ళు పెట్టారు అని, అవి యొక్క డాక్యుమెంట్స్ అనమాట. ఎంక్వైరీస్, ఎందుకు ఎంక్వైరీస్ అంటే బికాస్ ఇంటర్నల్ కంట్రోల్స్ చేసేది పర్సన్స్ని ఏం చేస్తాం మనం, ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఎంక్వైరీ చేస్తాము. రీపర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అండ్ ఆల్, టెస్టింగ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఇన్ ద స్పెసిఫిక్ computerized applications and all. So these were the tests of controls include inspection inquiries, reperformance of the procedures and testing of any applications like ITs, computerized applications. And now we'll see the internal audit applicability. As per section 138 of Companies Act 2013, the following class of companies shall be required to appoint an internal auditor or a firm of internal auditors. Manaki internal auditor could be either a senior employee in the company, lekapothe oka individual third party kuda internal auditor ga appoint avvachu. But is it కంపల్సరీ అంటే కంపల్సరీ ఏమి కాదు. ఒక స్పెసిఫిక్ థ్రెషోల్డ్ లిమిట్, స్పెసిఫిక్ కండిషన్స్ మనము కంప్లై చేస్తే, మనం సాటిస్ఫై చేస్తే, ఇఫ్ వి కమ్ అండర్ దట్ అంబిట్, అప్పుడు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది ఆ కంపెనీలో పెట్టాల్సి ఉంటుంది. సో ఒక సపరేట్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ పెట్టాలి అంటే దట్ కంపెనీ హ్యాస్ టు బి బిగ్ ఎనఫ్. ఓకే, అవి ఏ కంపెనీస్, ఏ క్లాస్ ఆఫ్ కంపెనీస్ చూద్దాము. అండ్ విత్ రిగార్డ్స్ టు ఇవన్నీ లైక్ ఆల్ ద 50 CR లిమిట్స్ కానీ, ఇవన్నీ లిమిట్స్ అవన్నీ మనం ఈ యొక్క చాప్టర్స్లో మనం ఆల్రెడీ చూసే ఉంటాము. బట్ ఇవన్నీ ఒక స్పెసిఫిక్గా ఒక సమరైజ్ చేసి మనం ఒక మానిటరీ లిమిట్స్ అలాగా పెట్టాము. మానిటరీ లిమిట్స్ అండ్ టైమ్ లిమిట్స్ రెండు ఉన్నాయి మన టెలిగ్రామ్ ఛానల్లో. యూ కుడ్ జస్ట్ టేక్ అ ప్రింట్అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ దాన్ని ఒక 2-3 టైమ్స్ చదివితే మీకు అన్ని కైండ్ ఆఫ్ లిమిట్స్ అన్నీ మీకు ఆన్ ఫింగర్ టిప్స్ ఉంటాయి. ఓకే, సరే, ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్ యొక్క applicability of companies చూద్దాము. ఫస్ట్, if it's a listed entity, then it need to have an internal auditor. For unlisted public company, having okay, చూడండి, ఒక కంపెనీ if it is listed, compulsory. If it is unlisted, then 2 things were there. Public, if it's a public unlisted company having paid up share capital 50 CR or more. If it touches 50 CR, then internal audit applicable. If it's turnover 200 CR or more, if it touches 200 CR, then internal audit is applicable. If it's outstanding loans or borrowings from banks or public institution exceeding 100 CR or more, that is if it touches 100 CR at any point during the preceding financial year, then internal auditor has to be appointed. Then outstanding deposits, if it's 25 CR or more, that is if it touches 25 CR, any kind of deposits. ఈ deposits అంటే ఏంటి, లైక్ మీరు చూసినట్టయితే కళ్యాణ్ జ్యువెలర్స్ వేర్ దే హ్యావ్ స్కీమ్ అనమాట, వేర్ ఆల్ ఎవ్రీ మంత్ ఒక 10,000 కానీ 5,000 కానీ గోల్డ్ స్కీమ్ డిపాజిట్లో చేసి అది వచ్చి ఇయర్ ఎండ్కి మీరు దాన్ని గోల్డ్గా కన్వర్ట్ చేస్తారు ఫర్ దట్ కస్టమర్. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వెదర్ యు ఆర్ టేకింగ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ కాదు, యు ఆర్ టేకింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ యువర్ కస్టమర్స్. ఈ డిపాజిట్స్ 25 CR దాటితే మీరు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్ అలాగ చేసుకుంటూ ఉండాలి. అండ్ దట్స్ ఇట్. ఇఫ్ ఇట్స్ అ ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అనమాట. ఈ ప్రైవేట్ కంపెనీ వచ్చి జస్ట్ టర్న్ ఓవర్ అండ్ అవుట్స్టాండింగ్ లోన్స్ మటుకు సరిపోతుంది. టర్న్ ఓవర్ అగైన్ 200 CR ఆర్ మోర్ అండ్ అవుట్స్టాండింగ్ లోన్ వచ్చి 100 CR ఆర్ మోర్. దాట్స్ ఇట్. ఇంటర్నల్ ఆడిట్ కోసం ఈ కంపెనీస్ ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చేయాలి. అండ్ దీస్ వర్ ద స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. Like evaluation of internal control and examination of financial and operating information, review of operating activities, review of compliance of laws and regulations. This is what the scope of the audit. And activities that are related to risk management, activities that are related to internal control and governance. These were the objectives and scope of internal audit function అనమాట. జస్ట్ ఈ సైడ్ హెడ్డింగ్స్ అయితే సరిపోతుంది. దిస్ వాజ్ నాట్ టెస్టెడ్ బై ICI, జస్ట్ ఈ సైడ్ హెడ్డింగ్స్ చదివితే సరిపోతుంది అనమాట.
And the now favorite part is internal financial controls. ఇప్పుడు మనం ఒక డిఫరెన్స్ తెలుసుకుందాం ఇంటర్నల్ కంట్రోల్స్కి కానీ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్కి లేకపోతే ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్కి ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకుందాము. ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ఒక పెద్ద డేటా అనుకోండి, లేకపోతే ఒక పెద్ద సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అనుకోండి. ఇందులో మనకి ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏముంటుంది, ఎవ్రీథింగ్ దట్ ద ఎంటిటీ డూస్ ఏంటి, లైక్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే దగ్గర నుండి, లేకపోతే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ దగ్గర నుండి, ఇన్వెంటరీ వచ్చి ఇన్వెంటరీ మానిటరింగ్ ఆర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ దగ్గర నుండి, లేకపోతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో బడ్జెట్స్ అండ్ ఫోర్కాస్ట్ ఇవ్వటం కానీ ఎవ్రీథింగ్ ద ఎంటిటీ డస్ విల్ కమ్స్ అండర్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ అంటేనే ఎంటిటీ చేసే ఒక యాక్టివిటీస్. ఇప్పుడు దీని లోపల ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అంటే ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ to only finance items, only that one with regards to the money. అంటే దాంట్లో ఇన్వెంటరీ గురించి ఉండదు, ఎంప్లాయీస్ గురించి ఉండదు, లేకపోతే సెక్యూరిటీ చెక్స్ లేకపోతే ఐడి ట్యాక్స్ కానీ హెచ్ఆర్ పాలసీస్ ఏవి ఉండవు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మనీ, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వీటి గురించి ఉంటుంది. అలా వేటివి ఉంటాయి అంటే చూడండి, ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్లో మోస్ట్లీ ఎలాంటివి ఉంటాయంటే లైక్ అప్రూవల్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ కానీ లేకపోతే సేల్స్ అప్రూవల్స్, ట్రాన్సాక్షన్ అప్రూవల్స్, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా అప్రూవల్స్ అండ్ ఆథరైజేషన్స్ మాన్యువల్ కంట్రోల్స్లో. అవి ఉంటాయి, రికన్సిలియేషన్స్ ఉంటాయి, ఇంకా ఫినాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూస్ ఉంటాయి, హౌ దే వర్ పర్ఫార్మింగ్ అండ్ ఆల్. ఇవన్నీ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్. ఈ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ లోపల ఉండేది ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. యు సీ ఇంటర్నల్ కంట్రోల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అది వచ్చి ఇట్స్ యాక్చువల్లీ ఎంటిటీ యొక్క ఫుల్ ఆపరేషన్స్. ఇంటర్నల్ కంట్రోల్ యొక్క ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ దీనిది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, యాక్యురసీ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. మెయిన్ థింగ్ యాక్యురసీ, ఆ అమౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ యాజ్ పర్ ఏఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా అని. యాక్యురసీ ప్లస్ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ ఏఎస్ ప్రకారం మనం అమౌంట్స్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అన్నది చెక్ చేసేది ఐఎఫ్సి, దట్ ఈస్ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అనేది ఏంటి అంటే ఇట్ మోస్ట్లీ డీల్స్ విత్ రిలయబిలిటీ ఆన్ దోస్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది మోస్ట్లీ రిలయబుల్ అనేది మనకి ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే వెన్ మేనేజ్మెంట్ సైన్స్ ఆన్ ఇట్. వెన్ మేనేజ్మెంట్ సైన్, ఈ మేనేజ్మెంట్ సైన్స్ అనేవి ఏవైతే ఉంటాయి ఆథరైజ్ మేనేజ్మెంట్ సైన్స్ అవన్నీ విచ్ ఎన్హాన్సెస్ ద రిలయబిలిటీ, లేకపోతే ఏమన్నా రెగ్యులేటర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ లేకపోతే పాజిటివ్ కామెంట్స్ చేయటం కానీ ఆన్ ఎంటిటీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవి అన్ని రిలయబిలిటీని ఎన్హాన్స్ చేసే కంట్రోల్స్ అన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ కింద వస్తుంది. యాక్యురసీ అండ్ యాజ్ పర్ లాస్ కానీ స్టాండర్డ్స్ ప్రకారం, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం యాక్యురసీ కరెక్ట్గా ఉంది అన్నది ఐఎఫ్సి మీద వస్తుంది, ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ కింద వస్తుంది. ఇంటర్నల్ కంట్రోల్స్ వచ్చి ఏంటి అంటే ఎవ్రీథింగ్ ద ఎంటిటీ డస్. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది కదా, ఓకే సరే. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా ఏం చెప్పారో చూద్దాము. ఫస్ట్ the policies and procedures adopted by the company for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, safeguarding of assets, prevention, detection of frauds, errors, accuracy, completeness of accounting records, and timely preparation of reliable financial information. చూడండి, మనం ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అంటే ఏమనుకున్నాం, ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ దే వర్ యాక్చువల్లీ
that actually have some accuracy, completeness of accounting records అని అనుకున్నాము. ఈ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ ఈ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ లోపలే ఐసిఎఫ్ఆర్ ఉంటుంది. సో ఐసిఎఫ్ఆర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? రిలయబిలిటీ. ఆ రెండు కలిపి ఐఎఫ్సిలో ఇచ్చారు. సో ఐఎఫ్సి ఆల్సో ఇంక్లూడ్ ఐసిఎఫ్ఆర్. అందుకే ఇక్కడ రిలయబుల్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని కూడా ఇచ్చారనమాట. ఓకే, డోంట్ గెట్ డీవియేటెడ్. ఇక్కడ రిలయబుల్ ఉంది, ఐసిఎఫ్ఆర్లో కూడా రిలయబుల్ ఉంది ఎలాగని. యాక్చువల్లీ ఐసిఎఫ్ఆర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఐఎఫ్సి. ఓకే, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కావు, ఇవన్నీ దేవర్ సబ్సెట్స్ అనమాట. Internal financial controls are the policies and procedures adopted by the company for ensuring orderly and efficient conduct of its business, of its company's policies. ఇక్కడ మనకి హెడ్డింగ్లో డెఫినేషన్లో ఉన్నవి మళ్ళీ చెప్తున్నాము. ఇక్కడ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇట్ అసెట్స్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్, టైమ్లీ ప్రిపరేషన్ ఆఫ్ రిలయబుల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సేమ్ ఇది హెడ్డింగ్, ఇది వచ్చి నార్మల్ పాయింట్స్ ఫార్మాట్లో రాశారు, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ వర్సెస్ ఇంటర్నల్ కంట్రోల్స్, వాటి యొక్క డిఫరెన్స్ గురించి చెప్తున్నారు. ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఇప్పుడే మీరు చూసినట్టయితే డెఫినేషన్, సేమ్ డెఫినేషన్, policies and procedures adopted by company for orderly and efficient conduct of its business, including adherence to the company's policy. Adherence ante compliance, and safeguarding assets, prevention and detection of frauds and errors, accuracy and completeness of accounting records, and timely preparation of reliable financial information. మీరు డిఫరెన్స్ అడిగినా అదే రాయొచ్చు, డెఫినేషన్ అడిగినా అదే రాయొచ్చు, అండ్ ఇంకా పర్పస్ అడిగినా కూడా అదే రాయొచ్చు విత్ రిగార్డ్స్ టు ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అనమాట. సేమ్ అడ్హరెన్స్ టు కంపెనీ పాలసీస్, సేఫ్ గార్డింగ్ ఆఫ్ అసెట్స్, ప్రివెన్షన్, డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్, యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్, టైమ్లీ ప్రిపరేషన్ ఆఫ్ రిలయబుల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ చూద్దాం. ఇంటర్నల్ కంట్రోల్స్ వచ్చి ఏంటి అంటే, ICFR is required where auditors required to express an opinion on the effectiveness of entities' internal controls over financial reporting. Such opinion is in addition to but not distinct from opinion expressed by the auditor on financial statement. ఇక్కడ వచ్చి ఐసిఎఫ్ఆర్ని డిఫైన్ చేసేదానికన్నా వీళ్ళు ఆడిటర్కి ఐసిఎఫ్ఆర్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీని చెప్పారు. ఈ ఆడిటర్ ఎందుకు ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి వెళ్తాడు. బట్ వాట్ దే ఆర్ సేయింగ్ దట్ auditor should give opinion on ICFR also, internal controls over financial reporting also, which is our opinion that is distinct from the opinion on the financial statements. Ante auditor ICFR మీద opinion ఇవ్వాలి, financial statements మీద కూడా opinion ఇవ్వాలి అని they have just given the responsibility of the auditor with regards to that. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ద ఆడిటర్ షల్ obtain an understanding of how the entity communicates its financial reporting roles and responsibilities. It should be communications between management and TCWG. Usually all the communication starts from TCWG and who prepares the financial statements? Management. So there have to be communications between TCWG and management, and some external communications by regulatory authorities also with regards to any kind of advanced authorizations కానీ, లేకపోతే సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అప్ అ న్యూ ప్రాజెక్ట్ ఇన్ సమ్ ఫారిన్ ల్యాండ్స్, అప్పుడు దాని యొక్క ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి, లేకపోతే హౌ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎట్లాగా ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ దగ్గర నుంచి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫాలోయింగ్ పాయింట్స్ కూడా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే పార్టీస్ గురించి చెప్పారు. ఆల్ దీస్ కమ్యూనికేషన్స్ హ్యాపెన్ బిట్వీన్ మేనేజ్మెంట్, TCWG అండ్ సమ్ రెగ్యులేటరీ అథారిటీస్. అండ్ నేను వాటి యొక్క ఈ పార్టీస్ ఎందుకు ఇన్వాల్వ్డ్, వాటి యొక్క రీజన్స్ చెప్పాను. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమి కమ్యూనికేట్ చేసుకోవాలి, ఆ కాంటెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇండివిజువల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యావ్ టు బి అండర్స్టూడ్ బై ఈచ్ party.
and understanding the relation of activities, why they have to work as a team, why they have to communicate with each other, how one's work, how the employees work would affect or would relate to the work of others. Like ఇప్పుడు మనం చూసినట్టయితే లైక్ ఐటీ డిపెండెంట్ కంట్రోల్స్ అని అనుకున్నాం, ఎలా అయితే వాటి యొక్క రికన్సిలియేషన్స్ కానీ లేకపోతే స్ట్రాటజీస్ డెసిషన్ మేకింగ్ కానీ ఎలా అయితే ఐటీ మీద డిపెండ్ అయి ఉంటుందో, ఒక వర్కర్ యొక్క చేసిన వర్క్ ఇంకొక వర్కర్కి డెసిషన్ మేకింగ్కి ఎలా రిలేట్ అవుతుంది. దే హ్యావ్ టు కమ్యూనికేట్ అండ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఓకే, సో దట్ దే డు నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. And policies, manuals and financial reporting manuals and open communication channels. Open communication channels would be mostly like social media handles like Slack gaani lekapothe any kind of messaging apps or emails, phone calls or Zoom meetings or Teams gaani, ivanni open communication channels so that they could communicate freely and transparently and have meetings and then communicate on timely manner. And less structured and easier for small entities. The communication may be less structured whenever there is a lot of high level things, whenever there is a TCWG or with regards to any kind of control environment and all, there is always a small point with regards to the small entities anamata. So these were all the 4 things: understanding roles and responsibilities and their relations, and manuals and financial reporting manuals and open communication channels, and how it would be less structured if it's a small entity, okay. And internal controls and its IT environment, manam already discuss cheskunde. Internal control system have both manual and automated controls for transactions to get initiated, record, processed and reported. And manual controls ante approvals, follow ups, reconciliations, idi kuda manaku telisinde. And automated process, IT related process ante that is other than paper format, electronic format అని తెలిసింది మనకి. అండ్ IT systems consist a combination of automated controls embedded with computer programs and manual controls. First thing, manual controls అంటే first authorization, they give one normal authorization and then they get posted and then everything gets carried to the financial statement level. And manual controls could be either independent or could be dependent on IT, we all know that. And the nature and extent of manual and automated controls depend on the entity's reliance on the IT and complexity of its operations. ఈ లాస్ట్ పాయింట్ తప్పించి మిగిలిన ఆల్ పాయింట్స్ మనం ఇదే చాప్టర్లో ఇందాకలే చూసుకున్నాం కూడా. అండ్ యూజ్ ఆఫ్ IT. An entity's mix of manual and automated elements in internal controls varies with regards to the complexity of the entity, and generally IT benefits an entity's internal control by enabling the entity into. Here ఏమంటున్నారంటే విత్ ద యూజ్ ఆఫ్ IT ఇన్ ఎంటిటీస్ ఇంటర్నల్ కంట్రోల్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటున్నారు. సిన్స్ ఇట్ గెట్స్ కన్సిస్టెంట్లీ అప్లైడ్. మనం ఇందాకలా మాన్యువల్ కంట్రోల్స్ విచ్ ఆర్ వెరీ లెస్ రిలయబుల్ అని ఎందుకు అనుకున్నాం, బికాస్ దే ఆర్ నాట్ కన్సిస్టెంట్ ఎనఫ్ ఇన్ అప్లికేషన్ అని మనం చూసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ విల్ షో యూ ద పాయింట్ ఆల్సో. వేర్ వాస్ ఇట్, వెయిట్, yeah, consistency of application of a manual element cannot be therefore assumed. So ikkada vachina drawback ni cover chestundi IT, consistent ga apply chestundi. Yeah, consistently apply the predefined rules and regulations, calculations and process large volumes of data, and timeliness, availability, accuracy of information, facilitate additional analysis of information, enhance the ability to monitor the performance of entities' activities, reduce the risk that controls can be circumvented, enhance the ability to achieve effective segregation of duties. నేనే చెప్తూ ఉంటాను మీరు రిపీటెడ్గా చదవద్దు అని. సో కానీ నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే యాక్చువల్లీ మీకు ఐటీ యొక్క బెనిఫిట్స్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, అలాగే బ్యాంక్ ఆడిట్లో కూడా ఉంటుంది. నేను మీకు ఆ 2 క్వశ్చన్స్లో ఏదన్నా ఒక క్వశ్చన్ చదివి మీరు ఎగ్జామ్లో రాయొచ్చు అని చెప్పాను. దట్స్ ట్రూ ఫర్ దట్ పాయింట్.
బట్ మీరు ఆ యొక్క కేటగిరీలో ఈ క్వశ్చన్ని పెట్టుకోవద్దు, బికాస్ దిస్ ఈజ్ సో మచ్ సో రిలేటెడ్ టు ఇంటర్నల్ కంట్రోల్స్. అది వచ్చి సో మచ్ సో రిలేటెడ్ టు ఫినాన్షియల్ డేటా అనమాట, ఐటీ రిలేటెడ్. సో మీరు చూసినట్టయితే అక్కడ ఉండే పాయింట్స్ కానీ ఇక్కడ ఉండే పాయింట్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ మీకు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కానీ లేకపోతే పవర్ కట్స్ అయినప్పుడు రిట్రైవల్ ఆఫ్ డేటా కానీ ఇవన్నీ పాయింట్స్ ఉంటుంది విత్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డేటా బేస్ అనమాట. ఇక్కడ వచ్చి మోస్ట్లీ దే కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్నల్ కంట్రోల్. కాబట్టి అక్కడ మీరు స్విచ్ చేసుకొని చాయిస్కి రెండిట్లో ఏదన్నా ఒకటి చదువుకున్నా మీరు ఈజీగా రాసేయగలుగుతారు 60 to 70%. బట్ అది దీంట్లో కలపవద్దు, ఇది సపరేట్ అనమాట. ఓకే, మీరు అలాగా నేను చెప్పింది అది తీసుకొని ఇక్కడ కూడా చదవకుండా ఉంటారేమో అని చెప్తున్నాను. సో అలా చెయ్యొద్దు, దిస్ ఈజ్ అ సపరేట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఉన్న ఐటీ బెనిఫిట్స్ మీరు బ్యాంక్ ఆడిట్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండే ఐటీ బెనిఫిట్స్ డిఫరెంట్ అనమాట. ఆ రెండు ఒక సెట్, ఇదొకటి ఒక సెట్, రెండు చదవాలి. ఓకే, అక్కడ కన్సిస్టెన్సీ అనేది ఒక డ్రాబ్యాక్ ఉంది. సో ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మనకి ఐటీలో బెనిఫిట్స్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఐటీ అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది, టైమ్లీగా చేస్తుంది, అండ్ ఇట్ reduces the risk and it could easily segregate the duties అనమాట. ఇవన్నీ బెనిఫిట్స్ వస్తుంది. 2-3 times చూస్తే you will get within no time అనమాట. You see, IT risks that pose specific risk to the internal control, including inaccurate data processing, unauthorized access to data, IT personnel gaining excessive access to privilege, unauthorized changes to data, unauthorized changes to systems or programs, failure to make necessary changes to systems. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బ్యాంక్ ఆడిట్ ఐటీ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఐటీ బెనిఫిట్స్కి ఇది సిమిలర్గా ఉంది కదా? ఎస్, ఇది ఆ రెండు కలిపి ఒక సెట్ కింద ఏదన్నా ఒకటి చదివి ఒకటి రాస్తే సరిపోతుంది. బట్ ఈ పైన ఉన్న బెనిఫిట్స్ ఏదైతే ఉంది, దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఓకే, స్మాల్ రిమైండర్ వన్స్ అగైన్ అనమాట. మీరు కావాలంటే ఇది ఇక్కడ స్కిప్ చేసేసి బ్యాంక్ ఆడిట్లో కానీ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో కానీ ఎక్కడన్నా ఒక చోట చదువుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ యూ డోంట్ గెట్ రిపీట్ ఎవ్రీథింగ్, బికాజ్ మనకు వచ్చే 1.5 daysలో మొత్తం మళ్ళీ థియరీ ఆడిట్ అంతా చదవాలి అంటే ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. అండ్ suitability of manual elements in internal controls is higher when judgment and discretion is required. Obviously, who takes judgments, who takes assumptions, who prepares estimates, management, manuals, everything kada. So manual elements were more suitable whenever you take any kind of judgments or any kind of estimates ivanni తీసుకున్నప్పుడు. రిలయబిలిటీ గురించి అయితే మనకు చెప్పనే అక్కర్లేదు. మాన్యువల్స్ ఎలిమెంట్స్ వర్ లెస్ రిలయబుల్ దాన్ ద ఐటీ సిస్టమ్స్ because of the consistency in application of manual control elements anamata. So the same thing that have been repeated, and the nature of entities information system, the extent and nature of risk to internal control depend upon entities information system. Obviously ikkada IT risk vachi enti ante it reduces the risk ani annamu. How well it reduces the risk depends upon that IT anamata. How effectively it processes the data, how effectively or how stringent the rules were, how stringent the authorization was, and the entity establish effective controls in response to the risk posed by the IT or the use of manual elements in internal control considering the characteristics of its information system. And that's it with regards to this risk assessment and internal controls.